పరిశుద్ధ సంఘం అంతటికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని కోరుకుంటూ ప్రభునందు మిమ్మల్ని అందరినీ దీవించుచు ఉన్నాను ప్రియులారా. ఆయన శాంతి సమాధానం మీతో సదాకాలం ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా ప్రభు ఇచ్చిన సిద్ధపాటును బట్టి దేవుని వాక్యము చదవడం యొక్క ప్రాముఖ్యతని మనం మరలా ఈ దినం ఆలోచిద్దామండి. ఒక 2 వారాలుగా దేవుని వాక్యం చదవడం వల్ల మనకు జరిగేటువంటి ప్రయోజనములను మేలును మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. చదవాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉందని గుర్తు చేయడం జరిగింది. దేవుని వాక్యంలో చాలా శక్తి ఉందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేయడం జరిగింది. ఈ వాక్యం చదువుటను బట్టి మనము క్రీస్తులో నూతనంగా జన్మించబడేటువంటి అవకాశం మనకుందని స్థిరముగా మీ వినికిల్లో రూఢిపరచడం జరిగింది. ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని బట్టి చిన్న తీవ్రమైన ఆలోచన మీ పట్ల ఏమిటి అని అంటే, మీకున్న లీజర్ టైంని మీరు వాక్యం చదివేవారుగా పెట్టుకుంటారు అన్నటువంటి ఆశతోనే ఈ వాక్యం మీతో పంచుకోవడం జరుగుతుంది. మనం పెద్దవాళ్ళం అయ్యాం. ఒకరు కొన్ని మనకు చెప్పవలసిన అవసరం లేని పరిణతిలోనికి మనం వచ్చాం, మెచ్యూరిటీ. మనకు అవసరం అని తెలిస్తే చాలండి, చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి అలవాటు మనకు ఉంటుంది. సంఘంగా ఒక బాధ్యతతో మీ పట్ల చేసేది ఏమిటి అంటే, బైబిల్ మనకు అవసరమని ఈ అవసరాన్ని గుర్తు చేయాలన్నటువంటి ప్రయత్నమే ప్రియమైన వాళ్ళారా. మీకు అర్థమైంది అనుకోండి, నేను కొత్తగా చెప్పనవసరం లేదు, మీరు చదువుకుంటారు. వ్యక్తిగతంగా చదువుకోవడం అనేది చాలా ప్రయోజనం అండి. నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా ప్రయోజనం. ఎందుకంటే దేవునితో మీ సంభాషణ ఉంటుంది, దేవుడు మీతో మాట్లాడడం ఉంటుంది వ్యక్తిగతంగా, మనం చదువుకోవడం అలవాటు చేసుకుంటే. అందుకోసం ప్రయత్నం మరలా అడుగున పడిపోతున్నటువంటి మన అలవాటును మరలా వెలుగులోనికి తీసుకురావాలన్నటువంటి ఆలోచన. నాకు తెలుసు మనం నెమ్మదిగా ఆదివారం వింటున్నామను, సేవకుల ప్రసంగాలు వింటున్నామను తగ్గించేసాం వ్యక్తిగతంగా చదవడము. అది మంచి గుర్తు కాదని పోయిన వారం గుర్తు చేయడం జరిగింది. ఈ వారం కూడా గుర్తు చేస్తున్నాను అదే విషయాన్ని. ఈరోజు ఒక 5 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మనకు వాక్యం చదవడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు అనుకోండి అవి. ఆ 5 ఒక 4 స్పిరిచువల్ ఉండే ఆత్మ సంబంధమైనవి కనపడవు బయటికి. నా మైండ్లో చాలా స్ట్రగుల్ ఉండే ప్రియమైన వాళ్ళారా. ఏంటి ఆ స్ట్రగుల్ అంటే, అన్నీ ఆత్మ సంబంధంగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ప్రార్థన చేస్తే కడుపులో గడ్డ తగ్గింది అన్నట్టుగానే ఉన్నాయి. అది పొందుకునేది తప్ప ఎవరిని కనపడదు అది. ఒకవేళ ఇవి ప్రయోజనాలని మీకు చెప్పినా కూడా మీరు అలానే ఆలోచిస్తారేమో. ఎలా అంటే, నేను చదవలేదు కదా, ఇప్పటివరకు ఆ బెనిఫిట్స్ నేను చూడలేదు కనుక అసలు అవి బెనిఫిట్సో కాదో ఎవరు చూడొచ్చారు, అలాంటి చోట మీరు ఆగిపోతారేమన్న భయం. పోయిన వారం మీతో అన్నాను కదా, సోమర్తనం అండి. దీనికి ఎవ్వరు ఎగ్జంప్షన్ కాదు. నిజం, బద్ధకానికి ఎవరు కూడా అతీతులు కారు. దట్టు ఇంకా బలంగా చెప్పాలంటే, దేవుని దగ్గరకు ఉన్నంత బద్ధకం ఇంకెక్కడ మనకు ఉండదండి. శోధన అది. నిజం ప్రియమైన వాళ్ళ. ఈ బద్ధకాన్ని బట్టి మనం చదవక ఇవన్నీ ప్రయోజనాలట, ఎవరు చూడొచ్చారు, ఇవన్నీ కలుగుతాయని మనలోపున్న ఇంకొక పురుషుడు ఉంటాడు, వాడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అందుకోసమే ఆ 4 కంటే ముందు మనందరము తెలుసుకోదగింది, మనందరం రుచి చూడగలిగేది, అందరం ఎక్స్పీరియన్స్ అయ్యేదే ఆ బెనిఫిట్స్ దగ్గర నుంచి మొదలు పెడతానండి. ఈ 5 ఒకే ఒకటి భౌతిక సంబంధమైంది. ఆ ఒక్కటే మీకు నాకు చాలా అవసరమైంది. దీన్ని మనం టేస్ట్ చేయగలమండి. దీనికి ఎవరు అతీతులు కూడా కాదు. ఇది కొంతమందిలోనే జరుగుద్ది, కొంతమందిలో జరగదు అనడానికి లేదు ప్రియమైన వాళ్ళరా. ఇది ముందు తెలిసిపోతేనండి మిగిలిన 4 మీరు నమ్మగలరు అన్నటువంటి ధైర్యం నాకు వచ్చింది. అందుకోసం అక్కడి నుంచి ప్రారంభించాలనేది ఈరోజు నా ఆలోచన. ముందైతే ఒక మాట చెప్పాలండి స్థిరంగా. ఈ ఒక్క మాట అండి ప్రతి ఒక్కరు వినాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి ఈ మాట, ఇప్పుడు చెప్పే మాట బాగా వినండి. మనం దేవుని వాక్యానికి ఏ విలువ అయితే ఇస్తామో అదే విలువ దేవునికి ఇస్తామట. సింపుల్ ఉందనుకోవద్దు మీరు, వెరీ సీరియస్ అండి ఈ స్టేట్మెంట్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. మనం దేవుని వాక్యానికి ఏ విలువ అయితే ఇస్తామో, ఏ ప్రయారిటీ అయితే ఇస్తామో, ఏ ప్రాధాన్యత అయితే ఇస్తామో, ఎంత ఆధిక్యతనైతే ఇస్తామో అంతే దేవునికి ఇవ్వగలము. నాకు సమయాన్ని బట్టి అండి, ఇంకో దాన్ని బట్టి వాక్యానికి మాత్రం నాకు అంత ప్రయారిటీ లేదు, లేకపోతే ఇంకో లేదు, కారణం చెప్పొచ్చు. నేను వాక్యానికి అంత ఇవ్వలేకపోతున్నాను, దేవునికి మాత్రం చాలా ఇవ్వగలను అంటే మనంతా మోసపోయినవాడు ఇంకొకడు ఉండడు.
బాగా బాగా మీ హృదయానికి పట్టాలి ఈ మాట. మనం దేవుని వాక్యానికి ఎంత విలువైతే ఇస్తామో అంతే విలువ దేవునికి ఇస్తామండి. దీనికంటే పరిస్థితులను బట్టి ఇంకో దాన్ని బట్టి దీనికైతే కుదరటం లేదు. కానీ నాకు మాత్రం దేవుని పట్ల పారమైన ప్రేమ ఉందండి. నీకు తెలియదు నేను ఎంత ప్రేమిస్తున్నానో దేవుని అని అంటే అబద్ధం. ఖచ్చితంగా అది పచ్చి అబద్ధము. దేవుడు కూడా ఒక మాట అంటాడండి సంఘాన్ని దగ్గర పెడుతున్నప్పుడు. యోహాను గారు రాయవలసి వచ్చింది ప్రియమైన వాళ్ళారా. బహుశా ఆయన అంటే అపోస్తులైన యోహాను గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన వృద్ధుడయ్యే సమయానికి ఎఫెస్లో ఉండవలసిన పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయన ముగింపు టైం అంతా ఎఫెస్సి పట్టణంలోనే స్పెండ్ చేసి చనిపోయాడని ఆధారం. ఆయన ఎఫెస్లో ఉండే సమయానికి ఎఫెస్సి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, మొదటి ప్రేమ పోయిందండి సంఘంలో నుంచి. సహోదర ప్రేమ పోయింది. చాలా బలమైన సేవకులు అప్పటికి ఆ సంఘంలోనికి వచ్చారు, బలమైనటువంటి సిద్ధాంతాలు బోధించారు. చాలా బలమైన సంఘం అండి ఆ టైంకి. చాలామంది సేవకులు ఏమంటుంటారంటే, వాళ్ళకి లెటర్ రాసి కరెక్ట్ చేయడానికి మిస్టేకే లేదట చర్చ్లో. ఫస్ట్ లెటర్ పోయినప్పుడు పౌలు గారు రాసినప్పుడు. అందుకోసమే ఒక కొరందిలో ఉన్నట్టుగా, ఒక గలతీలో ఉన్నట్టుగా, ఒక ఫిలిప్పిలో ఉన్నట్టుగా, ఒక కొలసీలో ఉన్నట్టుగా, ఒక తెసలోనికలో ఉన్నట్టుగా, ఇగో ఇది మీలో లోపంగా ఉంది, దీన్ని సరిదిద్దుకోండి, నేను వచ్చి మిమ్మల్ని గద్దిస్తాను, ఇలాంటి డైలాగ్స్ అస్సలు ఉండవండి అందులో. ప్లెయిన్ లెటర్. కానీ యోహాను గారు ఆయన వెళ్ళి ఆయన అక్కడ కాలం బతకాల్సిన సమయం వచ్చేసరికి ఆ చర్చ్ పరిస్థితి ఎట్లా అయిపోయింది అని అంటే, ప్రేమ లేకుండా పోయింది ప్రియమైన వాళ్ళారా. ఆ ప్రేమకు గుర్తు ఏమన్నాడు అని అంటే, నీ ఎదుట ఉన్న సహోదరుని ప్రేమించని నువ్వు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే అది అబద్ధం అని చెప్పవలసిన అవసరం వచ్చింది ఆ సంఘానికి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక ఇవి ఎక్కడికి రాశాడు అని అంటే, చాలా వరకు పండితులు ఇది ఈ ప్రాంతానికని చెందేటట్టుగా రాయకపోయేసరికి చాలా వరకు అంగీకరించి ఏమన్నారంటే, ఇవి ఎఫెస్లో ఉన్న సంఘానికే చెప్పవలసి వచ్చింది. ఏమి కొరబడింది ఆ సంఘంలో అంటే ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే ఆ సంఘంతో అంటుంటాడు స్థిరంగా, మీ ఎదుటున్న సహోదరులను మీరు ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అంటే ఎలా నమ్మాలి అది నిజమైన ప్రేమ అని. దాని నుంచే బలంగా నేర్చుకొని మీకు చెబుతున్నమాట, మన చేతుల్లో ఉన్న వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వకుండా, నేను మాత్రం దేవునికి చాలా హై ప్రయారిటీ ఇస్తాను నా లైఫ్లో, ఫస్ట్ ప్లేస్ ఆయనదే, ఫస్ట్ డిసిషన్ ఆయన నుంచే, ఎన్నండి అబద్ధాలు. నిర్మోహమాటంగా చెబుతున్నమాట మీతో. ఇది మీతో ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది అని అంటే, ఇప్పుడు వాక్యం పట్ల మనకు మన 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 దృష్టిలో ఏ విలువ అయితే ఉందో అదే విలువ మనం దేవుని పెట్టేసామండి, ఎక్కువేం పెట్టలేదు అంతే. ఇప్పుడు వాక్యానికి, బైబిల్కి మనం ఎంత విలువైతే ఇస్తున్నాము, మన ఇంట్లో కావచ్చు, మన చర్చ్లో కావచ్చు, సేవకుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే మన అనుదిన జీవితంలో ఎంతైతే చోటిస్తున్నామో, ఎంతైతే విలువిస్తున్నామో అంతకొక్క డిగ్రీ కూడా ఎక్కువ దేవునికి ఇవ్వటం లేదు. నీకు తెలియదు బ్రదర్ అని అంటే, దేవుని కంటే మనం ఏం గొప్పలం కాదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు స్థిరంగా చెప్పేశాడు. ఇదే మీకు టెస్ట్, నాకు టెస్ట్. దేనికి టెస్ట్ అని అంటే, ఇప్పుడు మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి, ఎంత గౌరవిస్తున్నాం, ఎంత సన్మానిస్తున్నాం, ఎంత భయపడుతున్నాం, ఎంత విలువనిస్తున్నాం అనడానికి గుర్తు ఏమిటి అంటే, మీ చేతుల్లో ఉన్న, నా చేతుల్లో ఉన్న దేవుని వాక్యానికి మనం ఎంత ఇస్తున్నామో అదే మనం దేవునికి ఇచ్చే చోటు. నాకు ఒకటైతే క్లియర్గా నాకు అర్థమైందండి, ఒక విశ్వాసిగా నేను చాలా తక్కువ విలువ దేవునికి ఇచ్చాను అని తెలిసిపోయింది. నా చోట మీరు నిలబడి గ్రహింపులోనికి వస్తే మీకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు దేవుని వాక్యానికి. దానికోసమే ప్రియమైన వాళ్ళ చిన్న ప్రయత్నం ఏమిటి అని అంటే, వాక్యం చదివితేనన్నా దాని విలువ మనకు తెలుస్తుంది అన్న ఆలోచనతో మీతో పంచుకోవడం జరుగుతుంది. మీ హృదయంలో అయితే ఒక స్థిరమైనటువంటి విషయాన్ని అయితే పెట్టాను. విలువ పెంచండి వాక్యానికి మీ దృష్టిలో, నిర్లక్ష్య పెట్టకండి దీన్ని. సమయం దీంతో గడపండి ప్రియమైన వాళ్ళరా. దీంతో మీ ఆలోచనలు గడపండి. మీ ఆలోచనలు ఈ వాక్యంతో నిండిపోయేటట్టుగా పెట్టుకోండి. అవసరం మనకు అవి. కొన్ని ప్రయోజనాలు చూద్దాం. మిమ్మల్ని పురికొల్పుటకే, ఎలాగైనా సరే మీరు వాక్యం చదవాలన్నటువంటి ఆశ మీలో రగులుటకే ఈ మాటలు. ఒక మొదటి ప్రయోజనాన్ని మీరు చూడగలిగితే, ఇది భౌతికమైందండి. దీన్ని నమ్మితేనే మిగిలిన తర్వాత నమ్మగలడానికి ఆస్కారం ఉంది మనకి. ఒకసారి సామెతల గ్రంథంలోనికి మీరు వస్తే ఒక అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళు. దేవుని వాక్యము చదువుటను బట్టి, దేవుని వాక్యంతో మనం కాలం గడుపుటను బట్టి మనకు దొరికే ఒక గొప్ప ప్రయోజనం ఏమిటి అని అంటే, ఈ వాక్యం మనకు స్వస్థతనిస్తుంది అని చెప్తున్నాడండి దేవుడు. ఇది మనందరి హృదయం పట్టుకోవాలి. ఏమండి, మనం ఎంత విశ్వసిస్తే అంత చూస్తాం ఇందులో ఉన్నటువంటి శక్తిని. నాకు సందేహంగా ఉంది,
నాకు డౌటే, ఏమో రాయబడి ఉంది కానీ నేను అంత బిలీవ్ చేయనంటే నేను మాత్రం మీ హృదయానికి దీన్ని ఎప్పటికీ అర్థం చేయించలేను. బట్ నమ్ముతున్నోనికి మాత్రం ఇది క్రియ చేసే మాట ప్రియమైన వాళ్ళ. సామెతలు 4లోనికి మీరు వస్తే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 23 వాక్యాల వరకు చదువుకోవద్దాం. 20 నుంచి సాధ్యమైతే చాలా వరకు మనం ఎవరి బైబిల్లో ఇది అండర్లైన్ ఉండదు, ఎందుకంటే మనం పెద్దగా బిలీవ్ చేయలే కొంతకాలం. నిజం, దేవుని వాక్యం మనకు స్వస్థత ఎందుకు ఇస్తుంది అన్నటువంటి అవిశ్వాసంలోనూ ఉన్నాం. అందుకోసం బహుశా ఎవరి బైబిల్లో ఇది పెద్దగా అండర్లైన్ ఉండదు మన చర్చ్లో. బట్ ఈరోజు దాన్ని మీ హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మాట 20 నుంచి నేను చదువుతున్నాను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇందులో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు ప్రియమైన వాళ్ళ దేవుని మాట. అంత ఖచ్చితమైన దేవుని మాట చెప్తే ఏమంటున్నాడంటే, నా వాక్యము మీ సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్వస్థత ఉందట ప్రియమైన వాళ్ళారా. బైబిల్ చదివితే నమ్మాలండి, అంతే. ఇంకో దారి లేదు. అవిశ్వాసంతో ఉంటే అంతకన్నా క్రియ చేయదండి వాక్యం. మనం పోయిన వారం కాకుండా అంతకుముందే చూసుకున్నాం. విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలగజేయుచుండెను అన్న మాట తెస్సలోనిక పత్రిక నుంచి మనం నేర్చుకున్నాం. దేవుడు అక్కడ స్థిరంగా చెప్పింది ఏమిటంటే, విశ్వాసులైన వారిలో ఇది కార్యసిద్ధి చేస్తుంది తప్ప అనుమానంతోనో సందేహంతో ఉన్న వారిలో ఇది క్రియ చేయట అసంభవం ప్రియమైన వాళ్ళారా. ఇంకా అది రూల్ అండి, అది మారదు. ఎన్ని లేఖనాలు కావాలి? వారి అల్ప విశ్వాసమును బట్టి ప్రభు శిష్యులను గద్దించిన భాగాలు ఉన్నాయి. వారి అవిశ్వాసమును బట్టి ఆ గ్రామంలో ఇంకా ప్రభు ఏ కార్యము చేయలేకపోయినా ఇంకొక మాట రాయబడిన భాగాలు కొన్ని అక్కడక్కడ మనం చదువుతుంటాం కదా. ప్రభు నువ్వే ఇక్కడ నుంచి వెళ్ళిపో. పందుల గుంపంతా వెళ్ళిపోయి సముద్రంలో పడగానే ఊరు ప్రజలంతా భయపడిపోయి, దురాత్మలు వదిలిపోయాయని ఒక వారి అంటే తనలాంటి ఒక మనిషి స్వస్థుడయ్యాడన్నటువంటి ఆలోచన కంటే ఎక్కువ భయంతో వెళ్ళిపోమని అడుగుతారండి ప్రభువుని అవిశ్వాసంతో. ఈ సందర్భాలన్నీ మీకు నాకు దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, విశ్వాసం కలుగుటకు. దేవుడు మీకు నాకు ఇస్తున్న ఒక భరోసా ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ. ఈ వాక్యాన్నిచ్చి ఇది చదివిన వారికి స్వస్థత ఉన్నది అంటున్నాడు. నమ్మాలండి. బహుశా ఇది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి బాగా అర్థమైంది కావచ్చండి. మంచం మీద ఉన్నవారికి, మరణశయ్య మీద ఉన్నవానికి, అందరి వలె ఆరోగ్యంతో బలంతో అన్ని పనులు చక్కబెట్టుకోకుండా వారికున్న రుగ్మతతో వారికున్న వీక్నెస్తో ఇంట్లో ఉండిపోయిన వాడికి ఈ మాట బాగా తగులుతుంది, బాగా అర్థమవుతుంది, బాగా నమ్మాలన్న ప్రేరేపణ అంతరంగంలోంచి కదులుతుంది. మనకు కలగకపోవచ్చు, బట్ నమ్మండి ప్రియమైన వాళ్ళారా. దేవుని పరిశుద్ధ వాక్యం మీకు నాకు ఇస్తున్నటువంటి ఒక నమ్మకం ఏమిటి అని అంటే, నా మాట దొరికిన వానికి వాని సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉన్నది అంటున్నాడు ఈ వాక్యాన్ని బట్టి. ఇది చాలాసార్లు చదివానండి. సేవకుల నోట విన్న తర్వాత ఒక తీర్మానం హృదయంలో ఏం దొరికిండే అంటే, నాకు ఒక నమ్మకం దొరికింది ప్రియమైన వాళ్ళారా. ఆ నమ్మకం ఏమిటి అని అంటే, దేవుని వాక్యం వింటే నాకున్న అనారోగ్యానికి విడుదల ఉంది. దాన్ని నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యానండి చర్చ్కి వచ్చి. సో మెనీ టైమ్స్. అందులో నిస్సందేహంగా చెప్పగలను. చాలా వీక్నెస్ నుంచి చర్చ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది నా దరిదాపులో కూడా రానటువంటివి ఈ 3-4 ఏళ్లలో బోల్డ్ చూశాను ప్రియమైన వాళ్ళారా. నన్ను ఫాలో అవ్వమని చెప్పడానికి కాదు, ఆ ధైర్యం కలుగుటకు ఈ మాట కారణము. కాకపోతే వైద్యుడు గనక తను రాస్తున్నటువంటి ప్రిస్క్రిప్షన్, ఆ మందులో గనక మనకు కొన్ని రూల్స్ చెప్తాడు కదా. ఇది ఈ టైంకి వేసుకోండి, ఇది ఇలా వేసుకోండి, ఇది తిన్న తర్వాత వేసుకోండి, ఇది తిన్న తర్వాత వేసుకోవద్దండి, ముందు వేసుకోండి అని ఎలాగైతే కొన్ని సూచనలు మనకు చేస్తాడు వైద్యుడు, దేవుడు కూడా తన వాక్యం మన సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది అంటున్నాడు. కానీ ఆయన కూడా కొన్ని సూచనలు చేశాడు ప్రియమైన వాళ్ళారా. అమ్మయ్య, ఇక నాకు దొరికేసింది కదా, ఇప్పుడు నాకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ఇక నేను వెంటనే బైబిల్ చదువుతాను, స్వస్థత నాకు దొరికేస్తుందని నేనైతే ఆ గ్యారంటీ ఇవ్వటం లేదండి. ఎందుకంటే రూల్స్ ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నవి. ఆ సూచనలు మనం చూడగలిగితే మనము అంగీకరిస్తాం, అవును ఇవి సబబే, ఇవి రైట్, ఈ డైరెక్షన్స్ అనేటివి కావాలి అని మనమే కన్క్లూజన్కి వస్తాం. 20 నుంచి మనం కేర్ఫుల్గా చూడగలిగితే ఒక 4 సూచనలు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు తన వాక్యమును గూర్చి. 20వ వాక్యం నుంచి మళ్ళీ ముందుగా మనం చూడగలిగితే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. విను అన్న ఈ పదం అండి, ఇది చాలా ముఖ్యమైన పదం ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా
మన కంప్లీట్ అటెన్షన్ పెట్టాలి అంటున్నాడు దేవుడు వాక్యం వైపు. నువ్వు వినుము, ఆలకింపు అన్న పదంలో ఎలా ఉంది అని అంటే మన అటెన్షన్, మన ఏకాగ్రతను ఈ వాక్యం వైపు ఇవ్వమంటున్నాడండి. ఎలా చదువుతున్నాం మనం ఇంట్లో బైబుల్? మా చర్చలో ఈ మధ్య పాస్టర్కి ఏమైందో తెలియదు, మాటి మాటికి బైబిల్ చదువు అంటున్నాడు. మీ రక్తం విషయంలో నీ చేతులు కడుక్కున్నా అంటున్నాడు. ఎందుకు వచ్చిన షికాకు 10 నిమిషాలు చదివితే పోలే అని చదువుతున్నారా? అది ఏకాగ్రత కాదు, మీ కంప్లీట్ అటెన్షన్ కాదు, అది కాదు. ముఖస్తుతి. దేవుడు అంటాడు ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలుతో, అరణ్యంలో వారు ప్రయాణం నా చేత నడిపింపబడుతున్నప్పుడు వారు నాకు మొరపెట్టలేదంటే మొరపెట్టారు. 106 కీర్తనలు అంటారండి. కానీ వారు ఎలా మొరపెట్టిరి అంటాడో తెలుసా? వారు తమ పెదవులతో కేవలం ముఖస్తుతి చేసిరి. అహాబు కూడా ఒకరోజు రిపెంట్ అవుతాడు ప్రియమైన వాళ్ళ, రాజుగా ఉంటాడు ఇశ్రాయేలుకు, యెజబెలు భర్త. అతను కూడా మారు మనసు పొందాడండి. బైబిల్ ఆశ్చర్యంగా నెబుకద్నెజరు కూడా మారు మనసు పొందాడు. అవి విలువ అంటే వ్యాలిడ్ రిపెంటెన్స్ అని అనుకుంటున్నారా? దేవుడు వాటిని పరిగణలోకి తీసుకున్నది లేదు ప్రియమైన వాళ్ళరా. ఆ సమయానికి సరే నేను పాస్ చేస్తున్నాను, నో ప్రాబ్లం, కానీ దీన్ని మాత్రం నేను రద్దు చేయను, ఖచ్చితంగా నిశ్చయంగా వారి మీదకి ఇస్తాను. కానీ నినెవే పట్టణం గురించి చూస్తేనంటే రద్దు చేసింది కనపడుతుందండి అక్కడ దేవుడు. ఏంటి ఒక ఆవు రిపెండెన్స్, ఒక నెబుకద్నెజరు రిపెండెన్స్, ఒక నినెవే పట్టణపు మారు మనసు ఏంటి అని అంటే నినెవే మారు మనసు తర్వాత దేవుడు వారి మీదకి డిక్లేర్ చేసినటువంటి ఆయన ఉగ్రతను మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ముఖస్తుతి లేదండి వాళ్ళలో. దేవుడు అంటున్నాడు నా వాక్యము మీ సర్వ శరీరమునకు ఆరోగ్యమునివ్వాలి అని అంటే మొదటి డైరెక్షన్ ఏమంటున్నాడంటే నా మాటలు నువ్వు ఆలకించము. టోటల్ అటెన్షన్ కావాలంటున్నాడండి దేవుడు. మనస్ఫూర్తిగా చదవండి ప్రియమైన వాళ్ళు. చదువుతున్నాం, ఎంతసేపు చదువుతున్నా అనేది కాదటండి, క్వాలిటీ, ఎంత ఆర్ద్రతతో, ఎంత కోరుకునే మనసుతో వాక్యాన్ని చదువుతున్నాం అనేది కావాలి. రెండో విషయాన్ని చెప్తూ రెండో లైన్లో ఇంకొక డైరెక్షన్ మనకు చేస్తున్నాం. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఏమంటే ఒక విధంగా అండి, అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా, చెదిరిపోకుండా ఏకాగ్రతగా వినగలిగేటువంటి మనసు కోరుతున్నాడు ఆయన వాక్యం ముందు. చుట్టూ తిరుగుతుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. ప్రసంగం బాగుందనుకోండి వినాలనుకుంటాం, బాగాలేదనుకోండి 100 ఉంటాయి మనకు ఆలోచించాల్సినవి. ముఖ్యం కదా, మనం చాలా ముఖ్యమైన వారం కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ప్రియమైన వాళ్ళరా. ఇక్కడే ఉంటాం అందరం, మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. ఇది ప్రయోజనం అయితే చేకూర్చదండి. మూడో డైరెక్షన్ చేస్తూ మూడోది ఏమంటున్నాడు అని అంటే ఆ 21వ వాక్యంలో నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఫోకస్ ఉండాలని చెప్తున్నాడండి. ఫోకస్. అప్పుడప్పుడు నా వినేది నాకు బుద్ధి చాలాసార్లు తీసుకొస్తుంటుందండి. రష్గా వినాలని ఇప్పుడు యూట్యూబ్లో ఫీచర్ ఉంటుంది కదండి. అంటే యూజువల్గా వినడం మేము మానేసామండి మా ఇంట్లో. ఏది విన్నా 1.5x 2x ఇంకంతే. గంట ప్రసంగం 20-25 నిమిషాల్లో అయిపోవాలి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి. నేను రిపెంట్ అవుతున్నాను ప్రియమైన. అందుకోసం అండి 4 సార్లు విని అలవాటు చేసుకున్నాను. తర్వాత నాకు బాగా అర్థమైంది, ఇన్ని విషయాలు ఇంతకుముందు వినకుండా నేను మిస్ అయ్యాను ఇందులో. అరే సేవకుడు ఇది కూడా మాట్లాడాడే, పోయిన వారం విన్నాను కదా ఈ ప్రసంగం, ఇది నాకు చెప్పినట్టుగా అనిపించలేదుగా. అదే ప్రియమైన వాళ్ళరా, ఫోకస్ లేదు. ఫోకస్, ఏకాగ్రత అండి. తీక్షణంగా ఒక విషయాన్ని ఆలకించాలన్న మనసు నుంచి మనం దూరం వెళ్ళిపోయాం. ఎప్పుడు ఈ తొందరగా గంట అవుతుంది, 11 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఆమెనంటాడు, ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు, డిస్పస్ అంతే. ఫోకస్ లేదు. అట్లీస్ట్ అండి ఇక్కడ విన్నది మన ఇంటికి వెళ్ళేంత వరకు మనతో ట్రావెల్ చేయాలి ప్రియమైన వారు. ఆ మాత్రమన్నా ఫోకస్ లేకపోతేనండి మనం 23వ వాక్యంలో ఉన్నటువంటి ప్రామిస్ని మనము ఆపాదించుకోలేము. ఇవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. మనకు దొరకదు. బహుశా ఇప్పటికీ చాలా బలహీనతతో ఉంటే కారణం ఈ వాక్యం కూడా. మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినకపోవుట. ఏమోనండి అందరి విషయంలో 100% వెంటనే ఆరోగ్యం వచ్చేస్తుందని అయితే నేను చెప్పను ప్రియమైన. ఎందుకంటే ఏ పాత్రలో ఏ మహిమను దేవుడు పెట్టుకున్నాడో ఆయనకే తెలుసు. ఒక పాత్రను వినగానే దేవుని వాక్యం పట్టుకోగానే వెంటనే స్వస్థనివ్వాలనుకుంటుండొచ్చు. ఇంకో పాత్రను ఇంకొకరిని ఆదరించుటకు తీవ్రమైన అనారోగ్యంలో గుండా దేవుడు ఉంచుతుండొచ్చు. నాకు తెలియదు ప్రియమైన వాళ్ళారా, వ్యక్తిగతంగా అడిగి పొందుకోవాల్సిందే. కానీ ఈ మాటను బట్టి నాకు ఏమర్థమవుతుంది అనంటే దేవుని వాక్యము దొరికిన వానికట ఆరోగ్యం ఉందట ప్రియమైన వాళ్ళారా. మొదటిది ఏమండి ఆలకింపు అంటున్నాడు, రెండోది నీ చెవి యొగ్గుము అంటున్నాడు,
మూడవది, నీ కంటి నుండి వాటిని దూరం చేసుకోకు. నాలుగవది ఏమంటున్నాడు అంటే, నీ హృదయముందు వాటిని భద్రము చేసుకును, స్టోర్ చేసుకోమంటున్నాడండి. మర్చిపోవద్దు ప్రియమైన వాళ్ళారు మన వాక్యాన్ని. మీకు మక్కి గుర్తుండాలని కూడా నేను అన్నానండి. సారాంశం ఉంటుంది కదా, ఆ వాక్యం యొక్క భావం ఉంటుంది కదా, అది మనతో ఉండాలి కదా. కనికరమని మనం వినగానే, ఇదిగో క్రీస్తునందు దేవుడు నన్ను కనికరించాడు, ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటంటే, నేను ఏ విధంగానైతే కనికరం పొందుకున్నాను, ఇదే కనికరము నా పొరుగువాని ఎడలను చూపమంటున్నాను. సారాంశం చాలండి. ఇప్పుడు కంపాషన్, కనికరం మీద సేవకుడు మనకు గంట ఏం చెప్పాడు, ఆయన ఏం ఉదాహరణలు చెప్పాడు, ఎలా మొదలుపెట్టి ఎలా ఏం చేశాడు అని అది అవసరం లేదండి. కానీ అందులో ఉన్న ఒక సారాంశం ఉంది చూసారా, అదొక ప్రేమ కావచ్చు, ఇతని మీద మనము చెడుగా చెప్పకూడదు అన్న విషయం కావచ్చు, ఏదైనా ఒక సారాంశం ఉంటుంది. ఆ సారాంశం మనతో మాట్లాడుతుంది. అది మనతో నిలిచి ఉండాలి కదా. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అందుకోసం ప్రియమైన వాళ్ళు స్థిరంగా ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన హృదయంలోనండి చెడు కలిగి మనం బయటికి మంచిగా బతకలేమండి. మన హృదయంలో మంచి ఉండి చెడుగా బయటికి మనం అసలు బతకలేమండి. ఈ రెండు ఎప్పుడు ఒకదానికొకటి విభేదిస్తూనే ఉంటాయి. మన హృదయంలో మంచి కావాలా, ఇది చదవండి ప్రియమైన వాళ్ళారా. మొదటి ప్రయోజనం అనుకోండి, ఒక విధంగా మొదటి ప్రయోజనం మాత్రం భౌతికంగా చూపించాలనుకున్నాను. అందులో స్థిరంగా దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ వాక్యము దొరికినవని సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉన్నది. ఒక సేవకుడు చాలా బాగా చెప్పాడండి, నన్ను తట్టింది ఆ మాట. కాకపోతే దాన్ని ఆ ప్రామిస్ క్లెయిమ్ చేసుకునేటువంటి అర్హత పొందుకునే భక్తి ఉందో లేదో నాకు ఇంకా చెక్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఆయన ఏమన్నాడు అనంటే, దేవుని ఉద్దేశం అస్సలు కాదటండి ఆయన నమ్మిన పిల్లలు అనారోగ్యంతో ఉండుట. నచ్చింది ప్రియమైన వాళ్ళ మాట. ఎప్పుడు బాగా నచ్చుద్దంటే ఇంకా సిక్ అయినప్పుడు ఇంకా బాగా నచ్చుద్దండి ఆ మాట. అరే నిజం కదా, మనం క్లెయిమ్ చేసుకోవాలి కదా. ఆయన మన సమస్త ఆరోగ్యమునకు పరమ వైద్యుడు అండి, మనకు తెలుసు. ఆయన యూట్యూబ్లో వెతుకుతున్నప్పుడు కేవలం ఆ టైటిల్ మీద ఒక సాంగ్ రాశారండి ఒక ఆయన, బాగా నచ్చింది. చాలా రేర్. పరమ వైద్యుని మీద మీరు ఏమైనా ఇంతకుముందు పాట విన్నారా? చాలా రేర్ అండి, ఇంతకుముందు నేను ఎప్పుడు వినలేదు. అది విన్న తర్వాత నిజమే, దీన్ని కూడా మనం దేవుణ్ణి అడగాలి కదా స్థిరంగా. ఆ ఆలోచన, ఆ స్థిరమైనటువంటి దేవుని దగ్గర నమ్మే విశ్వాసం ఏ విధంగా ఏర్పడుతుందంటే, సామెతలో 4 మనకు దొరకాలి ప్రియమైన వాళ్ళారా. ఆ మాటలు చెప్తున్నాయి, అవి నీ కన్నులు ఎదురు నుంచి పోనీయకు, నీ చెవిని ఆలకించేటట్టుగా ట్యూన్ చేసి పెట్టుకో, నీ విధేయత చూపించే దేవుని వాక్యం పట్ల వాటిని హృదయంలో భద్రం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉంది. బహుశా అందుకనే కింద 24 మనతో చెప్పినటువంటి ఆజ్ఞ ప్రియమైన వాళ్ళారా, నీ హృదయమును నువ్వు భద్రముగా కాపాడుకొనుము, అందులో నుండి జీవ నదులు ప్రవహించును. ఏం బయటికి తెస్తున్నామండి మనం? ఏమండి, మనం మన సహోదరుని పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, అసహనాన్ని, ఈర్ష్యని ఇవన్నీ బయట గుమరిస్తున్న మాటల్లో అంటే గుర్తుపెట్టుకోండి, అవి నిండవలసిందంతో నిండలేదు. నిండవలసింది దేంతో అనంటే వాక్యంతో ప్రియమైన, అన్డౌటెడ్లీ. సామెతలు 4:20-24 వాక్యం వరకు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన హృదయం నిండవలసింది వాక్యంతో. నిండాలి అంటే చదవాలండి. చదివితే బెనిఫిట్ ఏముంది అని అంటే, మనకు హెల్త్ దొరుకుతుందండి ప్రియమైన వాళ్ళారా. బహుశా సీజనల్గానో లేకపోతే ఫ్రీక్వెంట్ సిక్నెస్ చూడము, అది గుర్తుపెట్టుకోవాలి. మనం నమ్ముదామండి, నమ్మడం కంటే ఇంకేం కావాలి. ఇది బయటికి అందరికీ దొరికే ఆధారం. ఇది మొదటిదండి. రెండోది, ఇప్పటి నుంచి కొంచెం స్పిరిచువల్వి ప్రియమైన వాళ్ళారా. ఇవి మనకు తెలిసినవి, కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇవి కూడా దేవుని వాక్యం చదివితేనే మనకు దొరికేటివి. ఒక వాక్యాన్ని చూడండి దయచేసి, సామెతలు 119. దేవుని వాక్యమును చదవటం బట్టి మనకు దొరికేటువంటి ఒక బలమైన ప్రయోజనం దేవుడు ఏమంటున్నాడు అనంటే, పాపం మీద మనకు విజయం దొరుకుతుందట ప్రియమైన వాళ్ళారా, వాక్యమును చదువుటను బట్టి. 119 కీర్తన చాలా ముఖ్యమైన కీర్తన. సంఘంలో పలుమార్లు మిమ్మల్ని ప్రోత్సహించాను, ఎక్కువసార్లు చదవండి ఈ కీర్తన అని చెప్పడానికి. ఎందుకంటే అంత గొప్ప కీర్తన. వాక్యమును గూర్చి 176 వాక్యాలు చెప్పబడ్డాయండి. కేవలం ఇంపార్టెన్స్ ఆఫ్ అంతే, దేవుని వాక్యమును గూర్చినటువంటి ప్రాధాన్యత కనపడుతుందండి ఇందులో. చాలా బాగా రాయబడిన కీర్తన. చదవాలి మీరు, జీవితంలో ఒక్కసారైనా చదవాలి. ఐ థింక్ జేసీ రైల్ అనుకుంటానండి ఆ సేవకుని పేరు. ఆయన ఏమంటాడు అంటే, తన జీవితంలో 119 కీర్తన ఒక్కసారి కూడా చదవనివాడు క్రైస్తవుడు కాదు అంటాడండి. ఎందుకంటే ఆయన 24 వెర్షన్స్ రాశాడండి దీని మీద కామెంటరీని. అదంతా చదవని మిమ్మల్ని నన్ను, చాలా పెద్దది అయినది, బట్ వెరీ సీరియస్ ప్రియమైన వాళ్ళారా. పురాతనం 18th century పర్సన్ ఆయన అన్నమాట ఏమిటంటే, దీని జీవితంలో ఒక్కసారి కూడా చదవనివాడు క్రైస్తవుడు కాదు అంటాడు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యం యొక్క విలువ ఈ 119 కీర్తన చెప్పినంత వివరముగా, లోతుగా, దీర్ఘంగా మళ్ళీ మీకు కనపడదు.
ఈ 119 కీర్తనలో ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే 11వ వాక్యం చదువుతాం. ముందుగా 11 దావీదు గారు రాస్తున్నటువంటి మాటగా మనం తీసుకోగలిగితే సేవకుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏంటి ఈ వాక్యం వల్ల, చదవటం వల్ల మనకు దొరికే బలమైన ప్రయోజనం అంటే మన పాపం మీద మనకు విజయాన్ని ఇస్తుంది ఈ వాక్యము అంటున్నాడు. 17వ కీర్తన 4లో కూడా ఇదే మాట అంటాడు ప్రియమైన వాళ్ళ భక్తుడు. అది కూడా ఒకసారి చదువుకుందాం. 17వ కీర్తన 4వ వాక్యాన్ని మీరు చూడగలిగితే కీర్తనలో 17:4 చదువుతున్నాను. దావీదు గారు చేసిన ప్రార్థన. ఆయన అంటున్నాడు, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. 17:4లో ఆయన తన జీవితం నుంచి మనకిస్తున్నటువంటి సాక్ష్యం ప్రియమైన వాళ్ళ. సరే, ఇప్పుడు మేము ముందుకు వచ్చి ఆపాదించుకునేంత కనపరుచుకున్నట ఇంకా లేదు, కానీ ఒకటి స్థిరంగా ఏం చెప్పగలము అని అంటే సంఘంలో దేవుని వాక్యమును మనం చదువుటాన్ని బట్టి మనం పాపం మీద విజయమును పొందుకోగలము. ఎందుకనంటే సేవకులు చెప్పిన మాట గుర్తు చేసుకోవచ్చు. అయితే పాపం అన్న వాక్యానికి దూరంగా ఉంచుతుందటండి, వాక్యం అన్న పాపానికి మనల్ని దూరంగా ఉంచుతుందంతే. ఈ రెండు కూడా ఒక దగ్గర ఉండలేని విపరీతమైన వాళ్ళరా. మీరు కంటిన్యూస్గా బైబిల్ చదువుతూ బైబిల్ను ధ్యానిస్తూ బైబిల్తో మీ ఆలోచనలు నింపుకునేవారుగా ఉన్నారా, పాపపు ఆలోచనలు మిమ్మల్ని నెమ్మదిగా వదిలిపోతుంటాయి ప్రియమైన వాళ్ళారా. మీరు పాపపు ఆలోచనలో మిమ్మల్ని మీరు నిలుపుకుంటూ వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వాటిలోనే ఇండల్జ్ అవుతున్నారా? వెరీ సింపుల్, బైబిల్ ఒక్కరోజు కూడా ఓపెన్ చేయబుద్ది కాదండి మనకి. మేబీ ఇలా చెప్పుచున్నందుకు నన్ను క్షమించండి. మనకు ఫ్రీ టైం దొరికినప్పుడు బైబిల్ ఓపెన్ చేసే మనసు మన ఇంట్లో మనకు రావటం లేదు అని అంటే సైడ్గా మీ హృదయంలో మీరు చెక్ చేసుకొని అంగీకరించవలసిందే. మీరు ఏదో ఒక బలహీనత చేత లేకపోతే ఒక పాపపు యోచన చేత ఈడవబడుతున్నారంతే. రానివ్వద్దు దగ్గరికి. మీకు సమయం దొరికినప్పుడల్లా వాక్యంతో ఉండగలన్న ఆలోచన మీకు కలుగుతూ దాంతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారా? వెరీ హ్యాపీ అండి. మీకు పాపం చాలా దూరము, అది మీ చుట్టం కాదిక. వెరీ సీరియస్ ప్రియమైన వాళ్ళారా. ఒక ఆత్మ సంబంధమైన ప్రయోజనంగా మనకేం కనబడుతుంది అని అంటే వాక్యం చదువుటను బట్టి ఈ సేవకుడు అంటున్న మాటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనకు తెలుసు ప్రభు యొక్క శోధన కూడా మనకు గుణపాఠంగా ఉన్నది ప్రియమైన వాళ్ళారా. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన బలమైన లోతైన విషయం ఏమున్నది అని అంటే శోధించినప్పుడు ప్రభువుని అపవాది ప్రభు చేసింది మనం అక్కడ చూడగలము. దేవుని వాక్యంతో ప్రభు సమాధానం ఇచ్చటం ఏమంటే ఇది కొంచెం అండి, ఇది ఎక్కువగా రిపీటెడ్గా దాన్ని ధ్యానించడం వల్ల ఇంకొంచెం లైట్ కనపడిందండి. నాకేమర్థమైంది అని అంటే మనం ఎన్ని ప్రసంగాలు విన్నాం, మన ఫ్రీ టైంలో ఎంత చదివాము, ఆ చదివింది హెల్ప్ చేస్తుంది అనేది కాదండి. లెట్ మీ బీ క్లియర్ విత్ యూ. ఇక్కడ బాగా ఇది మీకు పట్టాలి ప్రియమైన వాళ్ళు. శోధింపబడినప్పుడు మనం దానితో ఆ సమయంలో మన ఆలోచనలకు దేవుని వాక్యంతో మనం ఎన్కౌంటర్ చేసుకుంటాం చూడండి. ఆ వాక్యం కావాలి మనకి మన హృదయంలో. చెప్పు బ్రదర్ ఒకటి చెప్పు అని అంటే పేరియర్ నుంచి వచ్చిన తర్వాత అండి బాగా వీక్గా ఉన్నాను, నాకు ఇంట్లో ఏం పని చెప్పట్లేదు, కొంచెం బాగా ఫ్రీ టైం దొరికిందండి. ఫ్రీ టైం దొరకగానే మన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు మన మైండ్ ఊరికే ఊగదు కదా, ఏదో ఒక పిచ్చి ఆలోచన ప్రియమైన వాళ్ళ. ఆ ఆలోచనకి ఆ సమయంలో నేను పొందుకున్నటువంటి ఉదాహరణ మీకు చెప్తుంది. ఇదిగో అంటే తన ఘటమును ఎట్లు కాపాడుకొని పరిశుద్ధత ఏందో తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఎరుగుండుటే దేవుని చిత్తమన్న వాక్యం నా ఆలోచనలకు నేను గుర్తు చేసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంఘర్షణకు అప్పుడు సబ్డ్యూ అయిందనమాట నా ఆలోచన. ఏం చెప్తున్నాను దాని నుంచి అనంటే బాగా వినండి ప్రియమైన, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్న మాటలో లోతైన భావం ఏం కనపడుతుంది అంటే మనం శోధింపబడుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ పాపము చేయాలన్న యోచన మనల్ని తింటున్నప్పుడు దానికి సరైన వాక్యంతో మనం ఎన్కౌంటర్ చేసుకోగలగాలి ఆ ఆలోచనల్ని. అలా స్పాంటేనియస్గా మీ హృదయానికి నా హృదయాన్ని గుర్తుకు రావాలి అని అంటే రీడింగ్ ఒకటే ఆప్షన్ ప్రియమైన వాళ్ళారా. సంవత్సరం క్రితం చదివింది ఏం గుర్తుంటుంది చెప్పండి మనకి? 6 నెలల క్రితం బైబిల్ ఓపెన్ చేసి చదివింది ఏం గుర్తుంటుంది మనకి? టైం ఎక్స్క్యూజ్ అనేది అండి, ఇక అది చెప్పకూడదు మనం ఎప్పటికీ. చెప్పకూడదు అంటే చెప్పకూడదు. దేవుడు మాత్రం తన వాక్యమును మనకిచ్చి చెప్తున్నటువంటి ఒక బలమైన ప్రయోజనం మనకి ఏం కనపడుతుంది అని అంటే ఈ వాక్యం చదవడం వల్ల మనకు దొరికే గొప్ప ఆధారం ఏమిటి అంటే మనము పాపమును జయించుటకు శక్తినిస్తుంది. ఇది మొదటి ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధంగా. ఇంకొక ప్రయోజనము వాక్యం చదువుటను బట్టి మనం ఏం పొందుకోగలం అని అంటే మనం
చేస్తున్న పాపముల నుంచి విజయం మాత్రమే కాదు, ఈ పాపములు చేయుటకు మనల్ని శోధించేటువంటి శోధకుని కూడా మనం జయించగలమని వాక్యం చెప్తుంది మనతో. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం ప్రియమైన వాళ్ళారా. 17 అక్కడ మనకు చెప్పబడుతుంది ఏమిటి అని అంటే, ఇక మనం పోరాడున్నది 10వ వాక్యంలో అంటాడు, 10 నుంచి చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. తర్వాత 12లో అంటున్నాడు, ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఏమంటే ఇప్పుడు నేను చదివిన లేఖనం అండి, చాలా లోతైన లేఖనం ప్రియమైన వాళ్ళు. ఇది దేవుని దగ్గర నుంచి వెలుగు పొందుకోనంత వరకు ఇంకా మనుషులతో కొట్టుకుంటూనే ఉంటామండి మనం. నిజం, వాళ్ళు నన్ను ఎక్స్ అన్నారు, వై అన్నారు, జెడ్ అన్నారు, నా గురించి ఇది అన్నారు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు ప్రయారిటీ ఇవ్వలేదు, ఓ అండి ఈ పిచ్చే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఆ సర్కిల్లోనే తిరుగుతుంటామండి ఎప్పటికీ. ఈ వాక్యం మీద వెలుగు దొరకనంత వరకు మనం బతికింతే. ఇంకా చెప్పాలి అని అంటే మన లాంగ్ సైట్ ఎంత ఉంటుంది అంటే మన పక్కంతో చూసి ఆగిపోతామట అంతే. మన దీర్ఘ దృష్టి ఎంతవరకు అనంటే మన పొరగోడు కనపడగానే వీనితోనే నా కాన్ఫ్లిక్ట్ అంతా, నా గొడవ అయినా, నా ఇబ్బంది అయినా, నా సమస్తంగా వీడే, ఇగో ఈమె, ఇక వీళ్ళతోనే కొట్టుకుంటామండి మనం. వీళ్ళతో కొట్టుకున్నంత వరకు ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం ఎప్పుడూ చదవం. చదువుతారు అనుకుంటున్నారా మీరు? చదవండి, ఓపెనే చేయం. అసలు మనం మనసాక్షి ఎలా ఒప్పుకుంటా చెప్పండి? నిరంతరం మన పొరుగువానితో మనం కొట్టుకుంటూ ఉన్న తర్వాత మన మనస్సాక్షి ఇక తెరిచి చదవని చెప్పగలుగుతుంది అనుకుంటున్నారా? ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందండి ఇది. అందుకోసమే ఈ మాట మనకు బాగా అర్థం కావాలండి. నిజంగా చెప్తున్నాను, దేవునితో నడిచినటువంటి సేవకుల మాటలను పట్టుకొని ఉండండి. వారు మనల్ని చాలా బలంగా నడిపిస్తారు ప్రియమైన వాళ్ళ. తిమోతికి పౌలు గారు ఇచ్చిన సలహా మనం ఏ విధంగా నిర్లక్ష్య పెట్టగలం? ఎవరినుడా నీ ఎవరినేచల నుండి విడిచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా ఇదిగో విశ్వాసమును, ప్రేమను, నీతిని, సమాధానమును వెంటాడము. పోయి వాళ్ళతో టీమ్ అప్ అవ్వంటాడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22-23 వాక్యాలు అదే రాయబడింది ప్రియమైన వాళ్ళారా. వారిని ఆశ్రయిస్తే మనకు తెలిసేది ఏమిటంటే మనం పోరాడున్నది శరీరులతో కాదని ఒక క్లియర్ లైట్ దొరుకుతుందండి మనకి. క్షమించడం ప్రారంభిస్తాం ప్రియమైన వాళ్ళారా. కొంచెం ఓర్చుకోవడం కూడా నేర్చుకుంటామండి. ప్రభు అన్నాడు కదా, ఇదిగో ఒకని భారంలో ఒకటి భరించి ఇలాగ క్రీస్తు నియమమును సంపూర్తి చేయండి. ఏంటి చర్చ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేసేది? ఇంకా భారములు పెట్టుకుంటూ వెళ్ళిపోవట లేదు ప్రియమైన వాళ్ళారా. మనం పోరాడున్నది శరీరులతో కాదన్నది మన హృదయంలో చాలా బలంగా పట్టుకొని ఉండాలి. అలా మనం పట్టుకోగలిగితే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి వాక్యం యొక్క వెలుగు మనకు అర్థమైంది. 17కి వచ్చేసరికి ఏమంటాడంటే, అలా అంగీకరించిన వారితో అన్నమాట 17లో, మనము మరియు రక్షణయ్యను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఒక విధంగా ఇక్కడ ఆర్మర్లో నుండి యుద్ధ కవచంలో అఫెన్సివ్ ఆర్మర్, డిఫెన్సివ్ ఆర్మర్గా ఒకటి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటివి కొన్ని చెప్తుంటాడండి, ధరించుకొని పోరాడేటివి కొన్ని చెప్తుంటాడు. ఇందులో పోరాడడానికి ఏమి ఇచ్చాడట అంటే ఒక విధంగా ఆత్మ అంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మీకు నాకు ఇవ్వబడింది. ఎవరితో పోరాడడానికి? మళ్ళీ 12వ వాక్యం, శరీరులతో కాదు. ఇది వాక్యాన్ని వాడి కొట్టాల్సింది మనుషుల్ని కాదు ప్రియమైన వాళ్ళారా. క్లియర్గా ఉన్నది అక్కడ, దురాత్మల సమూహముతో. శోధనలకు అనేకులు కారకులుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. వారితో కదా వీటిని వాడవలసింది మనము. ఇది నమ్మాలి మనం అంతే. ఇంకా దేవుని వాక్యము చదవటాన్ని బట్టి ఇంకొక బలమైనటువంటి ప్రయోజనం మన జీవితంలో ఏమున్నది అని అంటే అపవాది మీద విజయమును మనం చూడగలము అంటున్నాడు దేవుడు. ఈ మాట కూడా మీరు చూడగలిగితే యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఇది కొంచెం యవనస్తులతో కూడా కొంచెం బలంగా మాట్లాడవలసిన మాట. యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం రిపీటెడ్గా రాయబడింది. 12 నుంచి 14 వాక్యాలు మీరు రాసుకోవచ్చు. 14 మనం చదువుదాం. యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14లో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను.
ఈ పదం చూడండి, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. ఏ కారణాన్ని బట్టి జయించే ఆస్కారం ఉన్నది? రాయబడిన దాన్ని బట్టి, దేవుని వాక్యము మీ యందు నిలుచుచుండుట కారణాన్ని బట్టి. అందుకోసం చర్చ్లో ఉన్నటువంటి యూత్ని అడుగుతున్నాను, ఎంత చదువుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు బలవంతులు అన్న పదం ఉంది ప్రియమైన వాళ్ళ అక్కడ. అప్పుడప్పుడు అండి పేరెంట్స్ ప్రేమ కూడా మనం కొన్నిసార్లు మిస్యూజ్ చేసుకుంటామండి. నిజం, పోనీలే పాపం చిన్నపిల్లలు కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడే పనులు ఇవన్నీ ఎందుకు, ఫ్రీగా ఉండనివని మనకి ఇంట్లో ఏం పని చెప్పరండి. వెరీ షూర్, ఇంట్లో కూర్చొని అంట్లని దోమని ఏ మదర్ ఏ డాక్టర్తో ఇప్పుడు చెప్పట్లేదు. సుకుమారము అల్లారు ముద్దుగా పెంచుతున్నారు కదా. తండ్రి కూడా నేను చేయాల్సిన పనులన్నీ నువ్వే చేయాలరా, ఇక బయటికి పోవని ఏ తండ్రి కూడా తన కొడుకుని బయటికి పొమ్మనట్లేదు. ప్రియమైన వాళ్ళ సమయం ఇస్తున్నారు. బట్ నాకేమనిపించింది అని అంటే, తల్లిదండ్రులే రెస్పాన్సిబుల్ అండి దీనికి. నాకు ఇంకా ఫేస్ కూడా లేదు మీతో మిమ్మల్ని చూసి చెప్పడానికి. ఎందుకనంటే ఇంత ఫ్రీ టైం ఇస్తున్నా మీరు, ఆ ఫ్రీ టైం వాడు వాక్యానికి వాడుకునేలా ఉండాలని కూడా డిసిప్లిన్ చేయాలి కదా పేరెంట్స్. మీరు హక్కుదారులండి, మీకు దేవుడు ఆ హక్కునిచ్చి ఉన్నాడు, తండ్రి తల్లి. కానీ దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన వాళ్ళరా, ఈ యవ్వనస్తులతో ఉంటుంది, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కనుక వచ్చే అవుట్పుట్ ఏమంటున్నాడంటే, దుష్టుని మీరు జయించి ఉన్నారు. అది మనం చూడగలగాలండి మన జీవితంలో. లోకపు శోధనలు జయించగలగాలి. మనుషులందరూ ఒకలా కనబడుతున్నటువంటి శోధన ఇప్పుడున్న ఏజ్లో ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ట్రెండ్ ఫాలోవర్స్ అట, అంతే. ఇంకా ఈ తరం ఎలా ఉంది అని అంటే, ఏ తరం ఏది కొత్తది వస్తే దాన్ని ఫాలో అయిపోయే తరంలో మిగిలిపోయింది ఇప్పుడున్న తరం. ఇన్వెంటర్స్ ఎవరు లేరండి. అప్పుడప్పుడు ఫన్నీ అనిపిస్తుంది. ఇంకెంతకాలం చూడాలి ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్? సైంటిస్టులు అన్నీ ఆ బ్లాక్ అండ్ వైట్లే. వాళ్ళు ఇన్వెంట్ చేయడమే, మనం పుస్తకాల్లో ఫ్రంట్ పేజీలు వేసుకొని ఈయన అది కనిపెట్టాడట, ఈయన ఇది కనిపెట్టాడట, ఇక వాళ్ళు కనిపెట్టిన వాటిని ఫాలో అవ్వడం తప్ప ఇప్పుడున్న తరం పెద్దగా చేస్తుంది కనపడుతున్నట్టుగా ఏం లేదండి, పాడవటంలో తప్ప. అందుకోసమే సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు ఇప్పుడున్న తరాన్ని ఫాలో అయ్యి దాన్ని అనుసరించేవారుగా కాదు. దేవుని వాక్యం ఇక్కడ మనతో చెప్తుంది, వాక్యానికి సమయము ఉపయోగించేవారుగా ఉండాలి. ఇలా అడుగుదాం అనుకున్నాను ఇంకా ధైర్యం చేసి. అసలు బైబిల్ ఒక్కసారన్నా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు మన యూత్ మెంబర్స్లోని. అట్లీస్ట్ వన్స్, ఒక్కసారన్నా అట్లీస్ట్ న్యూ టెస్ట్మెంట్ అన్న చదివిన అనుభవం ఉందా అని. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు దొరికినంత ఈ అనుకూల సమయం భవిష్యత్తులో మీకు దొరకదండి, బాగా కష్టం. ఆ తర్వాత వేరే చాలా ఉన్నాయి. ఇప్పుడు మన పేరెంట్స్ని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళకున్నటువంటి ఒత్తిళ్ళు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు వాళ్ళు కూర్చుందామన్నా కూర్చోలేనంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళని చుట్టేశాయి. మరి ఎవరం ఫ్రీగా ఉన్నది ఇంట్లో అంటే యూత్గా ఉన్న వాళ్ళవే. చదవాల్సిందే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చదవాల్సిందంతే. ఇంకే క్షమించడంటే దేవుడు క్షమించడండి. ఇప్పుడు మన యవ్వన బలం అంతా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు మనం, కానీ అప్పుడప్పుడు 12 ప్రసంగం కూడా చదువుకోవాలి దుర్దినములు రాకముందే. ఇంకా మనం కోల్పోయేటువంటి దినములు ఇంకా రాకముందే అక్కడ ఒక జాబితా ఉంటుంది కదా. తప్పించుకోగలం అనుకుంటున్నారా? అంతే, ఇంకా తప్పవు. బహుశా ఇంకేమనుకుంటున్నానంటే, మన పూర్వీకులన్నా కొంచెం బలంతో వాళ్ళు పనులు చేసుకొని మంచాన పడకుండా బతికిన దినాలేమో, కానీ వచ్చే తరం మాత్రం తీవ్రంగా మంచాన పడి సేవ చేయించుకునే దినాలు కావచ్చు, భక్తిహీనతను బట్టి. హెబ్రీ 2వ అధ్యాయం ఏం చెప్తా తెలుసండి బైబిల్లో? మన బలహీనతలే పాపానికి అంటే మనం చేస్తున్న పాపాలే మనం ఎదుర్కొంటున్నటువంటి రోగాలకు కారణమని ఆ అధ్యాయం మొత్తం చెప్తే వెరీ సీరియస్ అండి. అది మెడిటేట్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైంది అని అంటే, రేపు అది తప్పించుకోవాలి అని అంటే దేవుని వాక్యంతో సమయం గడపాలంతే. ఇంకా మీరు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి మీ టైంని. రెండోది మనకేం కనబడుతుంది బలంగానంటే, అపవాదిని జయించుటకు దేవుని వాక్యం మనకు అపారమైన సహాయం చేస్తుందని దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఇది నేర్చుకోవాల్సిన విషయం. ఐ థింక్ ప్రకటన గ్రంథంలో కూడా ఒక బలమైన లేఖనం ఉంటుంది, చదవచ్చు మనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ఇక్కడ కూడా పడదోయబడి ఉన్నటువంటి ఘటసర్పం గురించి, అపవాదు గురించి రాయబడుతున్నప్పుడు దేవుడు తన వాక్యంతో ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యమును మనం చూడగలిగితే 11వ వాక్యం నుంచి చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వాక్యం. వారు
గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ కూడా అపవాదిని జయించే భాగాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ కూడా ఇచ్చినటువంటి విట్నెస్ ఏమిటి అని అంటే, ఒక గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. ప్రకటన గ్రంథంలో తామిచ్చిన సాక్ష్యం అనగానే ఎక్కడ కూడా మీరు చదువుతున్న దేవుని వాక్యం నిమిత్తం వారు ఇచ్చిన సాక్ష్యం అని కనబడుతుందండి. వారు నమ్మిన వాక్యం తరపున నిలబడ్డ ఆ జీవితం అంట అపవాది మీద జయం ఇచ్చింది అని చెప్తుంది లేఖనం. మన సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉంది ప్రియమైన వాళ్ళ ఈ వాక్యమును చదువుటను బట్టి. ఆత్మ సంబంధంగా మనం మన పాపమును జయించుటకు ఈ హృదయంలో వాక్యమును పెట్టుకునే అవసరం ఉన్నది. ఇంకో ప్రయోజనం ఏమంటున్నాడంటే, అపవాదిని జయించుటకు దేవుడిచ్చిన ఇది ఆత్మ ఖడ్గము. మనతో లేకుండానే మనం వాడలేము ప్రియమైన వాళ్ళారా. మీకు టెస్ట్ కావాలంటే 1 month చదివి చూడండి, మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. రియల్లీ నిజం చెప్తున్నాను మీతో. ఇప్పటివరకు మీరు చూస్తున్నటువంటి ఈ పిచ్చి ఎంటర్టైన్మెంట్ ఆపుతారు, సినిమాలు ఆపుతారు, నిజం గాసిపింగ్ ఆపుతారు. ఒక టైం, ఒక 1 month ఇవ్వండి, టెస్ట్ చేసి చూడండి. ఆపేస్తామంటే ఆపేస్తాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది, అది మనతో మాట్లాడుతూ ఉంటుంది చేయొద్దు అని. ఇంకొక ఆత్మ సంబంధమైన ప్రయోజనం దగ్గరికి వెళ్దాం. వాక్యం చదువుటను బట్టి మనకు దొరికేది ఏమిటి అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక లేఖనమే చదువుదాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఇది కూడా చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది, ఇది చాలా ప్రయోజనకరమైనది మనకు. ఇప్పుడు మనం చదవబోతున్నది కూడా ఇది కూడా దేవుని వాక్యమును బట్టే మనకు దొరుకుతుంది ప్రియమైన వాళ్ళారా. 5వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతున్నాను. 25 నుంచి 27 వాక్యాలు. ఇక్కడ చెప్పబోతుంది ఏమిటంటే, దేవుని వాక్యము మనల్ని కడిగి శుభ్రం చేస్తుంది అంటున్నాడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అడగాలి ఈరోజు సంఘంలో ఉన్నటువంటి సహోదరులని, ప్రేమిస్తున్నారా మీరు? ఆజ్ఞ ఇది, రికమెండేషన్ అయితే కాదండి, సలహా అంతకన్నా కాదు, అడ్వైజ్ కాదు ఇది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు మీ భార్యలను ప్రేమించండి. కిందికి చదువుకుంటే, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ రాయబడిన ఈ లేఖనంలో మనం చదివిన ఈ భాగంలో మనకు కనపడుతుంది ఏమిటంటే, మనల్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఉన్నది వాక్యానికి అంటున్నాడండి. చాలా మలినపడ్డాం ప్రియమైన వాళ్ళారు. మనం చూపులతోనూ, విన్న వాటితోనూ, చేసిన వాటితోనూ, మాట్లాడిన వాటితోనూ, హృదయంలో యోచించిన వాటితో చాలా మలినపడ్డాము. ఇలా చెప్పొచ్చేమో బహుశా. ఈరోజు ఉదయం అందరం స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చండి. భౌతికంగా, ఆత్మ సంబంధంగా ఎంత మురికితో రావాలంతతో మురికితో వచ్చేసామండి లోపలికి. ఎవరికి వాసన రాకపోయేసరికి కడుక్కోవడం మానేసాం ప్రియమైన వాళ్ళారు. మనం ఈజీగా రోజుకు 2 సార్లు స్నానం చేస్తుండొచ్చండి. ఎందుకంటే ఇది దుర్గంధం కొడుతుంది, స్టింజీ అయిపోయింది బాడీ. ఉదయం నుంచి కష్టపడి కదా చెమట పట్టేసి అనుకుంటున్నాం, మార్నింగే కొంచెం చెమట వచ్చింది, ఇరిటేటింగ్ అట. నిజమే, అదే ఫీలింగ్ ఉంటుందండి. 2-3 రోజుల నుంచి తిట్టుకుంటున్నాం అండి వెదర్ని, అంతే కదా, ఎక్కడ ఉక్కపోతుంది అని. ఎందుకంటే అది కొంచెం హీటప్ అవ్వగానే మన బాడీలో స్వెట్టింగ్ అవుతుంది. అది స్వెట్ అవ్వగానే మనకు తెలిసిపోతుంది, ఈ వాసన ఏందో తెలియటం లేదు, ఈ పులిసిపోయిన ఏంది ఇదంతా. స్నానం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆత్మ సంబంధంగా కడుక్కోవడం ఆపేసాం మనల్ని మనం. బాగా మురికిలో బతుకుతున్నామండి. నొచ్చుకోద్దు ప్లీజ్, నన్ను క్షమించండి. బాగా మురికిలో బతుకుతున్నాం. ఎవరికి శుభ్రత అంతా? పైకి చూపించే శుభ్రత అంతా ఎవరికి చూపించుకోగలం మనం? చాలా పరిశుభ్రంగా ఉండడం కొంతమందికి ఇష్టం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. స్పాట్లెస్ ఏదో అంటుంటాం కదండి, ఏం పదం అది? ఓసిడి, రైట్. అది కూడా ఒకటి ఉంది. నాకు ఏది ఉన్నా కూడా క్లీన్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, నాకు ఇలా ఉంటే అలా ఉండాలి. మంచివండి, భౌతికంగా ప్రోత్సహించగలిగేటివి, మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటివే హ్యాబిట్స్ అన్నీ. కానీ అక్కడితోనైతే ఎలా ప్రియమైన వాళ్ళ. ఒకరోజు వచ్చారండి శిష్యులు, కడుక్కోకుండా తిన్నారట. వచ్చి అడుగుతున్నారు కదా, ప్రభు అన్న మాట చాలా స్థిరంగా చెప్పింది. ఆ సందర్భాన్ని ఉద్దేశించి చాలా లోతుగా ప్రభు మాట్లాడుకొని వచ్చిన మాట అక్కడ అన్నాడు, నీ హృదయంలో నుండి బయలు వెళ్ళున్నదే నిన్ను అపవిత్రపరుస్తుంది. ప్రభు నువ్వు ఏదో మాట్లాడావు, మేము గ్రహించలేకపోయాం. ఇదిగో నోట్లో నుండి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట్లో నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుందని నువ్వు అనేసావు, మేము గ్రహించలేకపోయినా సరికి ప్రభు కోపం వచ్చింది ప్రియమైన వాళ్ళు. అక్కడ
మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని శిష్యులను గద్దించిన తర్వాత ప్రభు అన్న మాటలు, హృదయం మీరు శుద్ధిగా ఉంచుకోండి. ఎలా అవుతుంది అని అంటే మనం చదివిన ఎఫెసీ 5:27 మనతో చెప్తుంది ప్రియమైన, ఈ వాక్యం అనే ఉదకము మన అంతరంగంలో చాలా శుద్ధి కడుగుతుంది. నాకు భౌతికంగా చాలా నీట్గా ఉండడం ఇష్టం అని అనుకునే మనసు అందరితో నేను చెప్తున్నమాట, మనం ఆత్మీయంగా కూడా చాలా స్నానం చేయాల్సింది ఉంది ప్రియమైన వాళ్ళారు. ఆపొద్దు మీరు ప్లీజ్. మిమ్మలను మీరు నన్ను నేను శుద్ధి చేసుకోవడం ఆపుకోకూడదు. కంపు కొడుతున్నామండి మనం. ఇలా చెప్పవచ్చు ప్రియమైన వాళ్ళారా. కొన్ని ఆత్మ అనుభవాలు మన జీవితంలో లేకపోవడానికి రీజన్ నేను రియలైజ్ అయ్యానండి. నా దగ్గరికి రాలేనంత అశుభ్రత నాలో ఉన్నది. అది దేవుని మాట కావచ్చు, చాలా ఆత్మతో నడిపింపబడుతున్న పరిశుద్ధ సేవకుడు కావచ్చు, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సమాచారం మోసుకొచ్చేటువంటి దూత అనుభవం కావచ్చు. ఇవేవి ఇంకా ఎదురు కానంత దూరంగా ఎందుకు నిలబడిపోయానంటే, వారు ఇప్పుడు భౌతికంగా కనుక నేను కనుక ఒకరోజు నెల రోజుల నుంచి స్నానం చేయకపోతే మీ దగ్గరికి రాలేనంత ఎంత దూరంగా నిలబడిసిన పరిస్థితి ఉంటుందో, ఆత్మ సంబంధంగా దేవుని విషయాలు కూడా చాలా దూరంగా నిలబడ్డాయి మనకి. కడుక్కొని కారణాన్ని బట్టి దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చి అంటున్నాడు. దీన్ని చదవడం వల్ల మనకు దొరికే ఒక బలమైన ప్రయోజనం ఏమంటున్నాడు అంటే, ఇది మనల్ని శుభ్రపరుస్తుంది అంటున్నాడు. అంటే ఆ లేఖనాలు మనకు తెలుసు కదా, ఒకసారి చదువుదాం, ఎందుకవి మర్చిపోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి రండి ప్లీజ్. మార్కు సువార్త 7వ అధ్యాయము. మత్తయి 15లో కూడా ఉంటుంది, మీ ఇష్టం. మార్కులో అయితే డీటెయిల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక మార్కులో చదువుతున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఈ సందర్భం అంతా శాస్త్రుల పరిసయ్యులతో ప్రభు మాట్లాడేటువంటి విషయాలు బయటకు వస్తుంటాయి. మనం ఎక్కడి నుంచి చదువుదామంటే 18 నుంచి చదువుదాం. 18 నుంచి ఆయన వారితో ఇట్లా అన్నాను. ఎందుకంటే ప్రభు వారికి ఒక ఉపమానం చెప్పగానే వారు గ్రహించలేకపోయారు. వారు వచ్చి అడగగానే ప్రభు అంటున్నాడు, ఆయన వారితో ఇట్లా అంటూ, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేదియు అన్న అపవిత్రము చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలోనికి విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుషులని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నయు లోపలి నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన వారితో చెప్పాను. మనతో కూడా చెప్తున్నాడు ఈరోజు. కడుక్కోవాలి ప్రియమైన. ఆధారం ఏమిటి అంటే వాక్యం అంతే. ఇంకా ఏమండి, ఈ 3 వారాలుగా మీతో చెబుతున్నామండి, వ్యక్తిగతంగా మీరు నాకు నేను అలవాటు చేసుకోవాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నవి ఇవి. మీరు ఏదో ప్రీచర్స్ అయిపోతారు, మీరు చాలా జ్ఞానవంతులు అయిపోతారు, నోరు మూసుకున్నట్టు చేస్తారు, బయటికి పోయి మిమ్మల్ని ఎవరు ఏది అడిగినా కూడా మీరు కౌంటర్ ఇస్తారు, దానికి చెప్పట్లేదండి. పర్సనల్ బెనిఫిట్స్ ప్రియమైన వాళ్ళ, వ్యక్తిగతమైన ప్రయోజనం గురించి నేను మాట్లాడుతున్నాను. 1-to-1 మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక్కొక్కరితో. దేవుని వాక్యం చెప్తుంది మనతో, ఈ వాక్యమును చదవటం బట్టి మనం శుభ్రం చేసుకోగలం మనల్ని మనం. ఎందుకంటే ఇది మనల్ని కడుగుతుందట ప్రియమైన వాళ్ళు, ఇది మనల్ని కడుగుతుంది. అది స్థిరంగా మన హృదయంలో పెట్టుకోవాలండి. అందుకోసం చదవాలి. మీకు డౌట్ వస్తుండొచ్చు, కడుక్కోవాలంటే అసలు నేను మలినమయ్యానని నాకు తెలిస్తే కదా బ్రదర్, ఎవరు ఫ్రెష్ అంటారా? ఉంటుంది కదండి. నన్ను నేను ఎందుకు కడుక్కోవాలి? నేను అప్రైట్గా ఉంటాను, నేను ఎవరితో మాట్లాడినా చాలా పద్ధతిగా మాట్లాడతాను, నేను ఎవరితో అంత తొందరపడే ఏమన్నా, ఇంకొకరి గురించి నేను అంత తొందరగా నోరు జారను, ఇలాంటి నేను సెల్ఫ్ కాన్షియస్గా చాలా బాగుంటానన్న ఫీలింగ్ అంత బాగుంటుందండి. మంచిదే ప్రియమైన వారు, మీరు బాగా ప్రవర్తిస్తున్నారు మీ స్వబలంతో, మంచోళ్ళు. కానీ నేను ఒక మాట చెప్తానండి, మనం ఎంత మలినమయ్యాలో మనకు తెలియాలి అని అంటే అప్పుడప్పుడు అని మనం అద్దంలో చూసుకుంటూ ఉండాలట ముఖాన్ని. అదే కదండి, మన ముఖం ఏ విధంగా ఉంది, మనం అన్నీ తెలియాలంటే ఏం చేయాలంటే అద్దంలో చూసుకోవాలండి. అప్పుడప్పుడు మనమే వర్క్ అవుతుంటాం. ఒక వారం రోజుల వరకు అద్దంలో చూసుకోకుండా సడన్గా అద్దం ముందుకు పోగా, అరే ఇంత పాడైపోయిందా ముఖం ఈ మధ్య, చాలా సీరియస్గా కేర్ తీసుకోవాలనుకుంటాం. నిజమేనండి, హెయిర్కి తీసుకుంటాం, ఫేస్కి తీసుకుంటాం, అన్నిటికీ, కళ్ళకు తీసుకుంటాం, కొన్ని బొమ్మలకు తీసుకుంటాం. ఎన్ని వచ్చాయి కదండి ఈరోజు, చాలా వచ్చేసాయి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఇది చూసుకోగానే మనకు తెలిసింది, చూసుకున్నంత వరకు మనకు తెలియదండి. సేమ్ థింగ్
మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి, నేను కూడా నన్ను శుభ్రం చేసుకోవాలంటే మన హృదయంలో ఏముంటుందంటే అసలు నేను ఎంత మలినమయ్యానో నాకు తెలిస్తే కదా శుభ్రం చేసుకోవాలని డౌట్ వస్తుంది మనకి. దానికోసం ఇంకొక బెనిఫిట్ చెప్తాను మీకోసం. ఈ వాక్యం మనల్ని శుద్ధి చేసేది మాత్రమే కాదు, మనం ఎంత అశుద్ధిగా ఉన్నామో మనల్ని మనకు చూపించే అద్దము కూడా ఈ వాక్యము. యాకోబు పత్రిక ఒకటి చదువుకుందాం, సందర్భం వచ్చింది కనుక గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు మనకి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం చూడగలిగితే 22 నుంచి మనం చూద్దాం ప్రియమైన వారలారా. 22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. ఎవడైనను వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఇట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. అద్దంలో మన సహజ ముఖం కనపడుతుందట ప్రియమైన వారలారా. దీన్ని చదువుటను బట్టి అంతర్ముఖం అని ఒక తెలుగులో ఒక పదం ఉంటుందండి, ఒక రచయిత రాసిన ఫేమస్ నవల. అప్పుడు మన సంఘాపరి గారు కూడా ఒక విధంగా మనల్ని మనం పునఃపరిశీలన చేసుకుందాం, ఇంట్రాస్పెక్ట్ చేసుకుందామని ఎక్కువసార్లు అంటూ ఉంటారు మన చర్చ్లో. దేవుని వాక్యం కూడా ఎలాంటిదటంటే మన అంతర్ముఖమును చూపించేది. ఇది అద్దం ప్రియమైన వారలారా. మొదటి సండే ఈ సిరీస్ మనం మాట్లాడుతున్నప్పుడు మీతో చెప్పాను, మన ఆత్మ సంబంధంగా ముసలిలో ఏమో గనక మన ముసలి ముఖమును అద్దంలో చూసుకోవడానికి ఇష్టం లేక మాటికి రావటం లేదని ఒక కఠినమైన మాట మీతో అనేశానండి. నేను దాని విషయంలో నిలబడుతున్నాను, కానీ కఠినంగా అన్నందుకు క్షమించమని కూడా కోరుతున్నాను. కానీ మనం చాలా ముసలిలో అయిపోయాం ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధంగా. ఏమండి, మనం డే బై డే క్రీస్తులో ఎదిగేది ఎలా ఉంటుందట అంటే, నాకు బాగా నచ్చింది ప్రియమైన వాళ్ళ, నాకు బాగా తగిలింది కూడా, మా ఫ్యామిలీ వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది నేను అనే మాట, బాగా తగిలింది కూడా. ఒక సేవకుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, మనము ప్రభులో డే బై డే మనం యంగ్ అవుతున్నాం అనడానికి ప్రూఫ్ ఆయన ఏమన్నాడు అని అంటే, నువ్వు మాటికి దేవుని వాక్యంలో నువ్వు ఎప్పుడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు, ఇది రీడింగా, మెడిటేటింగా, లిసనింగా, ఏదో ఒకటి. కానీ మాటికి నువ్వు వాక్యంతో కనెక్ట్ అవుతున్నావు అంటే, ఈరోజు కనుక ఒక ఎంగేజ్లో ఉన్నవాడు మాటికి అద్దం దగ్గరికి పోయి దాంట్లో వాని అందాన్ని చెక్ చేసుకున్నట్టుగా మనం క్రీస్తులో ఎదుగుతున్నాం అనడానికి గుర్తు ఎలా కనపడుతుంది అంటే, మాటికి దీని దగ్గరికి వచ్చి చెక్ చేసుకుంటుంటావట ప్రియమైన వాళ్ళ. ఈ డిసిషన్ ఏమైనా చెప్తున్నాడా, ఈ నిర్ణయం గురించి, లేకపోతే ఈ ఆలోచన గురించి దేవుడు ఏమైనా చెప్తున్నాడా, ఇది చేయమంటున్నాడా, వద్దంటున్నాడు, మొత్తం ఇన్ అండ్ అవుట్ తన అంతరంగమును తన బాహ్యమును అన్నిట్లో చెక్ చేసుకునేవాడిగా ఉండే స్థాయి స్పిరిచువల్గా యంగ్నెస్కి వచ్చినట్టండి. మనం చాలా వీక్గా ఉన్నాం, ముసలాళ్ళం అయిపోయాం ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుని వాక్యమును గురించి ఒక క్వాలిటీ చెబుతూ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది అద్దము, మిమ్ములను నన్ను బాగా చూపెడుతుందండి. ఇలా బాగా చెప్తాను వినండి. చాలామంది సేవకుల మాటలు విన్నా కూడా మనం ఏంటో మనకు అన్నిసార్లు కనపడడం ప్రియమైన వాళ్ళారా. బట్ మీరు హ్యాబిట్గా పెట్టుకోండి, ఒక అలవాటుగా వాక్యం చదవడం. మనం ఏంటో మనల్ని బాగా చూపిస్తుందండి వాక్యం. మనం ఎంత మంచివారో చూపెడుతుంది, ఎంత చెడ్డలో చూపెడుతుందండి. ఇతరుల వృద్ధిని ఎంత కోరుకునేవారుగా ఉన్నామో చూపెడుతుంది, వాళ్ళ వృద్ధిని బట్టి ఎంత ఈర్షపడుతున్నామో చూపెడుతుంది. ఇతరులను మెచ్చుకుంటున్నారనేది ఎంతగా మనం అంగీకరించేటట్టుగా చూపెడుతుంది. మనం ఎంతగా నొచ్చుకుంటున్నాం, అన్సెటిల్నెస్ ఉంటుందండి కొన్ని దగ్గరికి రాగానే. ఇవో తెలియదండి అది ఎందుకుందో. మనలో ఉన్న గర్వాన్ని చూపెడుతుంది, మనలో ఉన్న మంచితనాన్ని చూపెడుతుంది, మనలో ఉన్నటువంటి ఇవ్వడాన్ని చూపెడుతుంది, మనలో ఉన్నటువంటి స్టింజినెస్ ఉంటుంది కదా, ఒక విధంగా పిసినారితనం. సేవకులు చెప్పరు ప్రియమైన వాళ్ళారా, వాక్యమే బాగా చెప్తుందండి మనల్ని మనం ఏంటో. ఎప్పుడు అనంటే ఇవన్నీ చదవడాన్ని బట్టి మనకు వచ్చేటువంటి సుగుణాలు. నిజం ప్రియమైన వాళ్ళ, చదవాలంతే. ఇంకా నా మోటివ్ అంతా అంటే ఒక ఈ 3 వారాలుగా మీతో చెప్తాను, మీరు చదవాలి. అర్థం కావట్లేదు అనేది మీరు చెప్పదు ప్రియమైన వాళ్ళారా, మన ఆసక్తి కావాలంతే. ఇంకా పూర్వం వాళ్ళకి ఏమన్నా దేవుడు ఏమన్నా ఆయన ఇట్లా చదవగానే అర్థమైంది అనుకుంటున్నాను. సంవత్సరాలు దీంతో గడిపారండి వాళ్ళు. నిజం, వారికున్న ఆనందాలను, వారికున్న అవుటింగ్లను, వారికున్న విందులను, వినోదాలను కొన్ని సాక్రిఫైస్ చేసుకోనండి, కూర్చొని మెడిటేట్ చేసి 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 అర్థం చేసుకున్నారండి. చార్ల్స్ స్పర్జన్ అండి, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అంటుంటారు ఆయన్ని. ఆయన లైఫ్లో అండి ఆయన సెర్మన్స్ మీద 10,000 పేజెస్ రాశాడటండి. అది నన్ను అయితే చాలా షాక్ చేసిందండి. 10,000 పేపర్లు రాయడం ఏంటి దేవుని వాక్యాలకు సంబంధించినటువంటి మాటలు, ఎలా వస్తుంది చెప్పండి? ఆసక్తి అనండి అంతే. ఇంకా ఈ సంగతి దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు వింటున్నాను. రీసెంట్గా కొన్ని ప్లేలిస్ట్ పెట్టుకొని నెమ్మదిగా వింటున్నాను. ఎందుకు దేవుడు ఆయనకు అంత తలాంతి ఇచ్చాడో తెలుస్తుంది ఆ ప్రయత్నం వెనక. కొంచెం ఆయన మనల్ని పురికొలిపేవారు ఉండాలి ప్రియమైన వాళ్ళారు మన ముందు దేవుని వాక్య విషయంలో.
ఈ వాక్యం గురించి దేవుడు అంటున్నాడు, ఇది అర్థము, ఇది మనల్ని మనకు బాగా చూపెడుతుంది. చూపెట్టడం మాత్రం కాదు ప్రియమైన, సరిదిద్దుతుంది కూడా. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక, ఈ మాట దీనికి అనుకూలంగా చదవడం చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనం చదివిన యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాటకు కలుపుతో దీన్ని చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడే దానికి చాలా లోతైన విలువ వస్తుంది. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18 మనం చూడగలిగితే, ఎందుకంటే ఈ అద్దంలో మన లోపం, మనలో ఉన్నటువంటి ఆ మలినం కావచ్చు, ఇక ఉంటుంది కదా, మన ముఖంలో ఉన్నటువంటి ఆ రూపం మనకు కనపడిన తర్వాత మనం సరిదిద్దుకునేది కాదు. ఎందుకంటే బాహ్యం అనుకోండి, వెంటనే మనం ప్యాచప్ వేస్తాం ఏదో ఒక రకంగా. ఇది అలాంటిది కాదు ప్రియమే, ఇది లోపలిది కదా. దీనికి ప్యాచ్ వర్క్ చేసేది ఎవరు అని అంటే ఇక్కడ మనం చదవబోతున్న ఆయన 3:18 నుంచి చదువుతున్నాను. 17 నుంచి చదువుదాం. 17, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఆ ఆత్మ చేత ఇది మార్చుకునేది. అద్దంలో మన సహజ ముఖం మనకు కనపడగానే మనలో ఉన్నటువంటి మలినాలు మనకు తెలియగానే అవి మనం వెంటనే మానేయాలనగానే ఆగిపోయేటి కావండి. అందుకోసం దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఆయనే మనల్ని మారుస్తున్నాడు అంటున్నాడు. బట్ ఎప్పుడో తెలుసా అండి, ఈ ఫిజికల్ ఫేస్ కనుక అద్దం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఏదో మచ్చ అంటుంది అనగానే వెంటనే ఈ చెయ్యి వచ్చి చూసిన తర్వాత ఎలాగైతే దాన్ని వైప్ చేస్తుందో, తుడిచేస్తుందో, ఆత్మ సంబంధం కూడా అంతే ప్రియమైన. ఈ వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మార్చగలడు. నేను వాక్యానికి మాత్రం దూరంగా ఉంటాను, కానీ నన్ను మాత్రం క్రీస్తు పోలికలోనికి మార్చాలంటే ఈ 2 ఎప్పటికీ జరగవండి. బహుశా ఇప్పటివరకు మనం ప్రేయర్ చేస్తుండొచ్చు కదా, క్రీస్తు స్వరూపం నాలో ఇవ్వుదేవా, నాలో ఇవ్వుదేవా. ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఇవ్వట్లేదంటే క్లియర్గా మీతో చెప్తున్నాను, ఈ అద్దానికి దూరంగా ఉండి మార్చమంటున్నాం. మారము. పరిశుద్ధాత్మ దేవుడు అలా క్రియ చేయలేడు ప్రియమైన వాళ్ళారా. మీరు పట్టుకోలేకపోయి ఉండొచ్చు. మళ్ళీ చదువుతాను 18 మళ్ళీ చదువుతున్నాను చూడండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. సర్వచిత్తం అనే పాటలో చివరి లైన్లో అదే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అందరూ నాలో క్రీస్తును చూడ. చిన్న స్టేట్మెంట్ కాదండి, ఆ సేవకు రాసింది. అందరూ నాలో క్రీస్తును చూడ, ఇదే మాట. ఆ మాట అదే అంటున్నాడు. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఈ వాక్యమైన అర్థంలో మనల్ని మనం చూసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన యందు. దీనికి దూరంగా ఉండి చేయగలిగేది ఏముండదు ప్రియమైన వాళ్ళారా. ఏం తెలుస్తుంది చెప్పండి, ఎంత ఎసెన్షియల్లో తెలుస్తుంది కదా వాక్యం. నిజం ప్రియమైన, మన సమయాన్ని అండి, మన ఆలోచనలు అన్నిటిని ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ప్రియమైన వాళ్ళారు. ఇది రానున్న మంచి దినాలు ఉంటాయన్న ఆశ లేదండి. మనకు అనుకూలంగా మనం కోరుకున్నట్టుగా డేస్ ఉంటాయో లేదో తెలియదు ప్రియమైన వాళ్ళారా. ఉండగానే సద్వినియోగం చేసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఎఫెసీ 5వ అధ్యాయం కూడా అదే చెప్పింది కదా, మీరు సమయమును పోనీయాక సద్వినియోగం చేసుకున్న దగ్గర స్టేట్మెంట్ ఎలా, అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి నడుచుకుందాము. ఆ మాట చదివి ఇంకొక ఇంపార్టెంట్ వర్స్ దగ్గర తీసుకెళ్తాను. ముందు అయితే ఎఫెసీ చదువుదాం. ఎఫెసీ 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. 15 అంటున్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందుని బట్టి మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించి తెలుసుకోండి అన్నమాట. దేవుని వాక్యం చదవకుండా తెలుసుకోలేం ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఇంతగా చెప్పడానికి నన్ను ఒక వాక్యమేనండి బాగా పురికొలిపింది. మళ్ళీ వాక్యం చదివేవారిగా మిమ్మల్ని ఏ విధంగా నేను వెనక్కు గుంజుకు రావాలన్న ఆశ పుట్టుటకు రీజన్ ఏమిటంటే ఇప్పుడు నేను చూపించబోయేటువంటి రిఫరెన్స్ యోహాను సువార్త. ఈ వాక్యంతో దీన్ని సమ్అప్ చేయాలనుకుంటున్నాను అండి ఈ థీమ్ని. ఇదే మాట చాలా నేను వేరే ప్రసంగంలో వింటున్నప్పుడు దాని కామెంటరీ అంతా ఆ సేవకుని నోట వింటున్నా కానీ అయ్యో ఇది ఇంత బలంగా ఉన్న విషయం ఎందుకు నేను నిర్లక్ష్య పెట్టానని నా హృదయం పట్టుకుంది. ఆ తర్వాత మిమ్మల్ని ప్రేరేపించాలన్నటువంటి ప్రార్థన కూడా కలిగి ఉండే. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్లీజ్. యోహాను సువార్త 14వ అధ్యాయం చాలా ముఖ్యమైన మాట. మిమ్మల్ని చదవండి అని ఇంత ఒత్తిడి చేయడానికి 3 వారాలుగా రీజన్ ఈ మాటే. చూడాలి మీరు. 23వ వాక్యం నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23లో అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇంకో ఇది సర్ప్రైజింగ్ స్టేట్మెంటే నాకు. ఈ స్టేట్మెంట్, ఈ వాక్యం మనకు ఇచ్చేటువంటి బలమైనటువంటి మాట ఏంటో తెలుసా?
దేవుడు అంటున్నాడు, ఈ వాక్యమును హృదయంలో ఉంచుకున్న వాని యొద్ద తండ్రి, తన కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసము చేస్తారన్న మాట ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథము మనం ఎండింగ్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడే దిగి ఇక తన పిల్లలతో నివాసం చేయబోతున్నాడట కొత్త ఆకాశం కొత్త భూమిలో. అది ఇంకా చాలా దూరం అండి, ఇంకెంత టైం ఉందో కూడా తెలియదు. కానీ ఫోర్స్ అయినగా దేవుడు ఒక మాట చెప్తే ఏమంటున్నాడంటే, నా వాక్యమును గైకొని నా వాక్యమును ప్రేమించిన వాని యందు నా తండ్రియు నేనును నివాసము చేతుము. చాలా సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ అండి. నిజం ప్రియమైన వాళ్ళారా. కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు అవి స్పిరిచువల్గా ఉంటాయని వాటిని మనము నెగ్లెక్ట్ చేసే బదులు వాటిలో ఉన్నటువంటి ఆత్మఫలమును భుజించే వారముగా ఉండాలి. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్న మాట. ఏమండి, అది మనకు కష్టంగా ఉండేసరికి ఆత్మ సంబంధంగానే పక్కకు నెట్టేసామండి. కానీ దానికోసం నేను ప్రయత్నపడాలన్నటువంటి ఆలోచన దూరం పెట్టేశాం. నిజంగా దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నెరవేర్పు ప్రియమైన వాళ్ళ. హృదయ శుద్ధి కలిగిన వారికి దేవుడు కనపడతానని సెలవిచ్చాడు. అలాంటి ఎగ్జాంపుల్ ఏముందని వెతుకున్నప్పుడు నాకు ఒకటైతే అర్థమైందండి. మోషే గారు అయితే దేవుని బ్యాగ్ చూశాడండి, వెనక పార్శ్వమును చూడగలిగాడండి మోషే గారు. నిజం ప్రియమైన వాళ్ళారా, అంత చిన్నది కాదు తెలుసా అండి. దేవుడు తన వీపును ఒక వ్యక్తికి చూపించాడండి. చిన్న అనుభవం కాదు అది. ఎలాంటి టాక్ బయటికి వెళ్ళిందంటే, ఇశ్రాయేల్ మధ్య దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సేవకుడు అని టాక్ వచ్చేసిందండి ఆయనకి. ఆ ఎక్స్పీరియన్సెస్ వింటున్నప్పుడు ఫెయిరీ టైల్స్ కావు ప్రియమైన వాళ్ళారా, కట్టుకత్తలు అయితే కావండి, జరిగిన యథార్థములు. వే ఏమిటి అని అంటే, ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, నా మాట వినాలి, దాన్ని గైకొనాలి, దాన్ని మనం పాటించేవారిగా ఉండాలి, దాన్ని ప్రేమించాలి. ఆ విధిలో నడుచుకున్న వాంతో దేవుడు అంటున్నాడు, నేనును నా తండ్రికి వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఈ టేస్ట్ మనకు తెలియడానికేనండి చర్చ్తో బలంగా చెబుతుంది, చదివేవారిగా మీరు ఉండాలి ఎట్ ఎనీ కాస్ట్. ఏదేమైనా నా జీవితంలో వాక్యానికి చోటు ఉందనే ఆ విలువ దేవునికి మనం కనపరచాలి. బట్ ఏమనాలి దీన్ని, ఒక్క కండిషన్ మాత్రం చెప్పి క్లోజ్ చేస్తానండి. చదువుతుండగానండి ఎలా రిసీవ్ చేసుకోవాలి మరి వాక్యాన్ని. ఎందుకంటే మన తెలుగులో ఒక సామెత ఉంది, ఆ సామెత చెప్పేటువంటి అర్థం ఏంటంటే, పచ్చ కామెరలోడికట లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా. మనం ఏ ఇంటెన్షన్తో చదివితే ఆ ఇంటెన్షన్తో అర్థమవుతుందండి బైబిల్ ఈరోజు సేవకులకు. తెలుసా, నిజం. నా భయం ఏంటి అని అంటే, నేను చచ్చేంతవరకు ఇంత నమ్మకంగా దేవుని కనపడతానో లేదో అని ఎదురు చూపే భయంగా ఉందండి. ఎందుకంటే మన కళ్ళ ముందే ఒకలా కనపడి మళ్ళీ ఇప్పుడు మార్చి కనపడుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. మళ్ళీ ధనాన్ని మీద ఆశ పెరిగి ధనం కోసం ఇప్పుడు మళ్ళీ అదే వాక్యమును అదే దేవుని పులిపిట్ని వాడుకుంటున్న వాళ్ళు కోకొల్లలు ప్రియమైన వాళ్ళారా. ఎలా రిసీవ్ చేసుకోవాలి వాక్యాన్ని? ఇది పర్సనల్గా నేను ఫాలో అవుతుందండి. నేను తీసుకున్నాను, అగ్రీ చేశాను. మీ హృదయం పట్టుకుంటే దీంతో ఓబే అవ్వండి ప్రియమైన వాళ్ళ. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి హౌ టు రిసీవ్ అంటే మాత్రం ఈ వాక్యం మనకు గుర్తుకు రావాలి. యెషయా గ్రంథము 66, నా చివరి వాక్యం ఈరోజు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి 2 వాక్యములు. ఒక విధంగా సొలొమోను కట్టిస్తున్నటువంటి దేవాలయమును గూర్చి చెప్పబడిన లేఖన భాగమే అంగీకరించవచ్చు మనం. ఎందుకంటే ఆనాడు సొలొమోను గారు ఏమనుకున్నారు అంటే, నేను కట్టించే ఈ ఆలయంలో దేవుడు నివాసం ఉంటాడని ఆయన అనుకున్నాడు. యెహోవా ఇలాగో ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టని ఉద్దేశించినది ఏ పాటిది. ఆ తర్వాత అంటున్నాడు, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతవరకు ఫేర్గా చెప్పిన ఆయన సడన్గా టర్న్ చేసి వాక్యం మార్చేస్తాడండి. ఒక ప్లేస్ గురించి మాట్లాడుతూ వెంటనే టర్న్ చేసి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఇంకా యోహాను సువార్త 14:23తో చెప్పమంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వాని అందే నేను నివాసము చేతును అన్న మాట చెప్తున్నాడు కాంటెక్స్టువల్గా చూస్తే. ఇప్పుడు నేను ప్లేస్లో ఉండను, అది నాకు విశ్రమ స్థానమే కాదు, అసలు నాకు సరిపోతుంది ఆ చోటు. ఎందుకంటే నేను విశ్రమించాలనుకున్న చోటు నేను డిసైడ్ అయ్యాను, నేను మానవ హృదయంలో ఉండాలనుకున్నాను. కానీ నా హృదయం ఎలాంటిది అని అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడే నా మాట విని వణుకుచుండును. ఈ పదం బాగా పట్టాలి ప్రియమైన వాళ్ళ. వణుకొచ్చేయాలటండి. నేనైతే చాలా ఈజీగా చదువుతున్నానండి నా ఇంట్లో, బట్ లాంగింగ్ అయితే ఉందండి నా హృదయంలో. ఒక్కరోజన్నా వాక్యమును బట్టి షివరింగ్ రావాలి మన లైఫ్లో ఒక్కసారన్నా. అలాంటి వచ్చిన వాడు దేనికి ఎలిజిబుల్ అంటే, వాడిని ఎందుకు దేవుడు నివాసం చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఫస్ట్ ఎలిజిబుల్ ఏమంటున్నానంటే, దీనుడుగా కావాలి నాకు. ఆత్మ విషయమే దీనులైన వారు గన్యులు, వారికి పరలోక రాజ్యం ప్రభు అంటాడు కదా ప్రియమైన.
మన నుంచి దీనత్వమును, హంబుల్నెస్ను కోరుకుంటున్నాడండి. విధేయత లేకుండా మనం దీనులుగా ఉండలేము ప్రియమైన వారు. అది మరవకూడదు మీరు. విధేయత లేకుండా మనము దీనులుగా ఉండలేము. రెండోది ఏమంటున్నాడంటే నలిగిన హృదయం కావాలంటున్నాడండి. కొంచెం మనలో ఆ బ్రోకెన్ హార్ట్ ఉండాలి ప్రియమైన వారు. మనం తలపెట్టినట్టుగా ఎవరు దుఃఖపడినా, ఎవరు సప్రెస్ అవుతున్నా నాకు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా సాగేవాడు కాదట. ఒక విధంగా కన్సర్న్ ఉండాలటండి ఆ వ్యక్తికి ఇంకొకటి పట్ల. నలిగిన హృదయం లేకుండా ఇంకొకటి గురించి మనం ఆలోచించే మనసు ఎప్పటికీ రాదండి మనకి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రార్థనలో పెట్టుకోండి, నా హృదయం నలగొట్టు దేవా అని 51 కీర్తనను బట్టి. ఎందుకంటే అక్కడ మనకు క్లియర్గా ఉంటుంది, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఆసన్నుడు అన్న పదం ఉంటుందండి అక్కడ. దావీదు గారు చేసే ప్రార్థన. రాజుగా ఉండి ఏకఛత్రాధిపత్యం చేస్తున్నప్పుడు ఆ పదం పలకలేదండి. ఉరియాని చంపేసి ఆ పాప పశ్చాత్తాపం ఆయనను తినేసిన తర్వాత అన్నమాట ఏమిటంటే, ఇప్పుడు నువ్వు నాకు సమీపంగా ఉన్నావని నేను టేస్ట్ చేయగలుగుతున్నాను దేవా. ఎంత మంచి మాట అండి అది. నలిగిన హృదయము మనకు ఆయన వాక్యంను రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. మూడోది ఏమంటున్నాడంటే విని వణికే స్వభావం కావాలట ప్రియమైన వాళ్ళ. భయపడాలి. ఇగో ఈ అలవాటుతో, ఈ ఆలోచనతో దేవుని వాక్యం ముందుకు మీరు వస్తే నేను రిసీవ్ చేసుకోగలను దేవుని దగ్గర నుంచి వచ్చే వాటిని. సర్వశరీరమునకు ఆరోగ్యం ఉన్నది. మన పాప జీవితం మీద విజయాన్ని ఇస్తుంది, శోధకుని మీద విజయాన్ని ఇస్తుంది. మనల్ని కడిగేటువంటి స్వభావం దీనికి ఉన్నది. మనం ఏంటో మన అంతరంగమును అద్దం వలె మనకు చూపించేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. ఇలా చాలా బెనిఫిట్స్ మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళు. వచ్చే సంవత్సరానికి కొన్ని రిజర్వ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నాకు కొంచెం ప్రాక్టీసబుల్గా అనిపించాయి. అవి నా జీవితంలో కొంత మేరకు ఉన్నాయి కనుక ధైర్యంగా మీతో చెప్పేశాను. బట్ ఇంకా ఫర్దర్గా ఉన్నాయి చూస్తే ప్రియం ఇంకొంచెం స్థిరంగా ఉన్నామండి. దేవుడు చాలా ప్రయోజనం కోరుకొని ఆయన నోటి మాటను అక్షర రూపంగా మీ దాకా నాకు దాకా తెచ్చాడు. చదివక పోతే ప్రియమైన వాళ్ళారా మనమే ఉత్తరవాదులం. చదివిన వానికి ఎనలేని ప్రయోజనం ఉందండి. ప్రభువు వారికి ఆసన్నుడుగా ఉంటాడు. ప్రభువు వారిలో నివాసం చేస్తాడు. ఎందుకంటే బెనిఫిట్స్ ఏం కావాలి ప్రియమైన వాళ్ళారా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. ప్రభులో పురికొల్పబడుతూ ఉండండి, చదువువారిగా ఉండండి. ప్రభు యొక్క వాక్యపు ఫలములు భుజించేవారిగా ఉండాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను.